ఆయన మాటలే ఓ వైబ్రేషన్, ఆయన చూపుల్లో ఒక పాజిటివ్ వేవ్. ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా చెప్పటం ఆయన నైజం. అందరిలో ఒక్కరిలా కాదు, ఒక్కడిగా అందరిలో ఉంటారు. ఆయనే మెదక్ ఎంపీ రఘునందన్, ఇవాల్టి మన గెస్ట్. నమస్తే సార్, ఎట్లున్నారు? సార్, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో రెండు బర్నింగ్ టాపిక్స్. ఒకటి ఫస్ట్ ఎమ్మెల్యేల ఫిరాయింపు, నెక్స్ట్ హైడ్రా. ఫస్ట్ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు వస్తే, యాజ్ ఏ అడ్వకేట్గా మీరు రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు అసలు ఎందుకు జరుగుతుంది, దానికి కారణం ఏంటి, హైకోర్టు ఆదేశాలు ఎట్లున్నాయి, చట్టం ఏం చెప్తోంది? సో దీని గురించి మనం మాట్లాడకంటే యశోద గారు మాట్లాడకుండా ఉంటే బెటర్ సార్. ఎందుకంటే గొంగట్లో కూర్చొని మెతుకులేరుకున్నట్టుంది పంచాయతీ. టీఆర్ఎస్ పార్టీ కనీసం నైతిక హక్కు ఉంటుందా ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి మాట్లాడేందుకు? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ప్రజాస్వామ్యాన్ని తుంగల్లో దొక్కి ఆయన రాజులాగా, వాళ్ళంతా సామంత రాజుల్లాగా ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించి తెచ్చుకున్న తెలంగాణని, వేలాది మంది అమరులై తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి ఏం కావాలి, అమరుల కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి నై తెలంగాణ అన్న దొంగలందరినీ పార్టీలకు ఎట్లా తెచ్చుకోవాలి? ఎవడండి కౌశిక్ రెడ్డి? మానుకోటలో మా మీద రాళ్ళేసినోడు కాడ. ఇలా ఆయన వచ్చి నేను తెలంగాణని, ఈ గడ్డ మీద పుట్టినా, ఈ గడ్డ మీద చచ్చిపోతా. అరే వారి మేమంతా జై తెలంగాణ అన్నప్పుడు నువ్వు నై తెలంగాణ అన్నోని కదరా. మానుకోట్ల ఇదే హరీష్ రావు మీద రాళ్ళేసిరినోడు కదా కౌశిక్ రెడ్డి. ఇలా హరీష్ రావు ఏదో కళ్ళబొల్లి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. అందుకని టీఆర్ఎస్ పార్టీకి జరగాల్సిందే జరుగుతుంది. అట్లా ఒక టీఆర్ఎస్ పార్టీనే ఉందా సార్ ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో? ఏ పార్టీకి ఇంత చిల్లర పని ఎవరు చేసిరు చెప్పండి? నీకు ప్రజలు మొదటిసారి 63 సీట్లు ఇచ్చిర్రు, అప్పుడు ఏదో తప్పు పని చేసినావు, అయిపోయింది. రెండోసారి 88 సీట్లు ఇచ్చిర్రు కదా. ఎందుకు నీ బుద్ధి ఎందుకు గడ్డి తిన్నది? 80,000 పుస్తకాలు చదివినావు కదా. ఈ దేశంలో పెద్ద మేధావి కదా నువ్వు. తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది, కేసీఆర్ గారు బాగా నానుళ్ళు చెప్తాడు కదా. ముంగటి నాగలు ఎట్లా పోతే వెనక నాగలికి అట్లే పోతుంది. నువ్వు 10 ఏళ్ళలో ఏం చేసినావు, నీ తర్వాత వచ్చినోడు గదే చేస్తాడు కానీ ఇంకా వేరే చేస్తాడని ఎందుకు అనుకుంటావు? ఎందుకని నీ చర్చనే గలీ చర్చ అంటుంది. యశోద గారు మీరు ఏమనుకోవద్దు దయచేసి. అంటే బీఆర్ఎస్ ఇంత చిల్లర. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్. మీ అవగాహన ప్రకారమే సార్ ఎమ్మెల్యేల ఫిరాయింపు మీ అవగాహన ప్రకారం ఎప్పటి నుంచి జరుగుతుంది సార్? నా అవగాహన గురించి మాట్లాడొద్దు, ప్రజల అవగాహన కోసం మనం మాట్లాడాలి. ప్రజలు ఈ దొంగల్ని మళ్ళీ గెలిపిస్తారు తల్లి, అదే కదా ఇబ్బంది. పార్టీ ఫిరాయించిన ఎదవల్ని ఎందుకు గెలిపియాలి? ఎందుకు పార్టీలు ఎందుకు చర్య తీసుకోవు? కోర్టులు ఇయ్యాలి ఎందుకు మాట్లాడుతున్నాయి తల్లి? టీచర్ పిల్లోడికి చదువు చెప్తున్నప్పుడు పిల్లగాడు మొదటి రోజు చాక్లెట్ దొంగతనం చేసినప్పుడే దండిస్తే అది తర్వాత జరగది. రాజశేఖర రెడ్డి చేస్తలేడా, బీజేపీ చేస్తలేదా, టీఆర్ఎస్ చేస్తలేదా, గివెందుకు చర్చ? చేసినవన్నీ ఏం చేయాలనేది చర్చ పెట్టుర్రు ప్రజాస్వామ్యంలో. ప్రజలు కదా అల్టిమేట్గా ఓటేయాల్సింది, ప్రజలు కదా ఇటువంటి దొంగల్ని గెలిపియొద్దని చూడాల్సింది. నై తెలంగాణ అన్నోళ్ళు, తుపాకులు పెట్టుకున్న వాళ్ళు, మమ్మల్ని మీద రాళ్ళేసిన వాళ్ళు, ఇసొంటి వాళ్ళకి జనం ఓటేసి నాలాగా జై తెలంగాణ అన్నోడు జై తెలంగాణని తెలంగాణ కోసమే చచ్చిపోతున్నాని కోట్లేయకపోతే ఎవరి మీద బాధపడాలి? యశోద గారు ఏముంది అందులో చెప్పరు, మీనింగ్ ఏముంది అందులో? చంద్రశేఖరరావు గారు కొత్త రాష్ట్రం ఏర్పాటైంది, కొత్త రకమైన రాజకీయాలని తీసుకొస్తా అన్నాడు. ఏం తెచ్చినావు కొత్త రాజకీయాల్ని? ఏం తెచ్చినావు అంటున్నా? 10 ఏళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కలువవు, మనుషుల్ని మనుషుల్లాగా చూడవు, ఉద్యమకారుల్ని కలువవు, గద్దర్ని గౌరవించవు, కోదండరావుని గేట్లకు రానియవు, రఘునందన్ అంటాడు కొట్లాడి ఎమ్మెల్యే గెలిస్తే రూపాయి ఇయ్యవు. ఆ రోజు ఇదే నీ అల్లుడు నంగనాచి హరీష్ గాడే కదా ఇదంతా చేసి రాజకీయాల్ని భ్రష్టు పట్టించినోడు. ఇదే హరీష్ అనేటోడు కిరణ్ కుమార్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో లేచి ఎగిరెగిరి మాట్లాడిండు కదా. ఇట్లెందుకు మాట్లాడుతున్నావు రఘునందన్ అని ఎవరన్నా అనుకోవచ్చు, వాళ్ళే నేర్పించారు కదా ఈ భాష. నేను ఏం మాట్లాడుతున్నాడు? కౌశిక్ రెడ్డి భాష ఏమెట్లుంది, హరీష్ రావు గారి భాష ఎట్లుండే, ఢిల్లీలో కొట్టినప్పుడు ఎట్లుండే, హైదరాబాద్లో కొట్టినప్పుడు ఎట్లుండే, వాళ్ళకే చెప్పాలి. వాళ్ళ భాషలు చెప్తేనే అర్థమవుతుంది. ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి కాబట్టి ముళ్ళుతోటే చెప్పాలి. రాజశేఖర రెడ్డి చేర్చుకున్నాడని నంగనా షేడ్స్ లేడిచిరు కదా, మరి నువ్వెందుకు చేర్చుకున్నావు కేసీఆర్? ఒక్కడన్నా తెలంగాణ ఉద్యమకారునికి నీ వల్ల న్యాయం జరిగిందా చెప్పు? నీ బిడ్డకు, నీ అల్లునికి, నీ కొడుకు, నీ సడకుని కొడుకు సంతగానికి, రాబోయే నీ మనుమనికి తప్ప నువ్వు ఎవరికి లాభం చేసినావు చెప్పు? శంకరమ్మ ఏడున్నది? ఎవడు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది? మేం కాదా, విద్యార్థులు కాదా? శ్రీకాంత్ సార్ తల్లి శంకరమ్మ ఏడుంది? ఆయన బుద్ధి జ్ఞానం ఉందా? 80,000 పుస్తకాలు చదివినోనికి మామ గడ్డి తింటున్నావు తినకని చెప్పిండా ఈ అల్లుడు అని హరీష్ అనేటోడు? లేకపోతే అమెరికాలో బాత్రూమ్లు గడిగి వచ్చిన కేటీఆర్ అనేటోడు చెప్పిండా నాయన ఇది తప్పు శంకరమ్మకి ఇవ్వాలని? ఎంత సిగ్గుమాలిన వాళ్ళు అంటే సమాజం ఇలా ఆలోచించాలి. రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి బతుకుతుంది ఆ కుటుంబం. ఇంకా అమరవీరుల స్తూపం సెక్రటరియట్కి ఎదురుగా ఓపెన్ చేసే కంటే ముందు రోజు సాయంత్రం 6 గంటలకి సోషల్ మీడియాలో పెడతారు శంకరమ్మని ఎమ్మెల్సీ చేస్తున్నాం గవర్నర్ కోటాలని, 2 గన్మెన్లను ఇస్తారు. తెల్లారి అమరవీరుల స్తూపం ఓపెన్ చేసి ఎవడన్నా ముఖం మీద ఉంచుతాడని సిగ్గు తప్పినోళ్ళు సోషల్ మీడియాలో శంకరమ్మని ఎమ్మెల్సీ అని ప్రచారం చేసి అమరవీరుల స్తూపం ఓపెనింగ్ అయిపోయిన తర్వాత శంకరమ్మని గేట్లకు రానియలేదు.
వాళ్ళ గురించి నీకెందుకు అంత సింపతి యశోదమ్మ? సార్, అరికపూడి కౌశిక్ రెడ్డి విషయంలో బీజేపీ సైలెంట్ గా ఉంది. ఎందుకు సైలెంట్ ఉంటుంది? ఆ ఇద్దరు ఏదాల మధ్యలో మేము ఎందుకు పోవాలి? అన్నం తింటురా గడ్డి తింటురా? వాళ్ళు ఎమ్మెల్యేలా ఇంకేమన్నా? ఇద్దరు మాట్లాడింది తప్పే. నేను పోలీసులకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇద్దరిని తీసుకుపోయి ఎల్బీ స్టేడియంలో ఒకటి బాక్సింగ్ రింగ్ లా ఉంటుంది కదా, అందులో పెట్టి తన్నుకోమనుండ్రి. ఒకడు మిగులుతాడు, ఆ మిగిలిన మీద మర్డర్ కేసు పెట్టేసి జైల్లో పంపించేసేరి. ఇద్దరు దరిద్రం పోతుంది కదా. టీవీ ఛానళ్ళకు కూడా ప్లేట్ బ్రేకింగ్లు కావాలి, స్లేట్ బ్రేకింగ్ కావాలి. వీనింటికి వాడు పోయాడు, వానింటికి వీడు వచ్చిండు. ఎవరింటికి పోతే ఎవడేమవుతుందమ్మా? నాకు తెలియగలుగుతున్నాయి యశోద. ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు. డెంగ్యూ లేదు, విష జ్వరాలు లేవు, జనం జస్తలేరు. ఇవి కాదు సమస్యలు. పార్టీ మారుడు, పార్టీ ఫిరాయించుడు. నువ్వు సక్కనోడు అయితే నువ్వు నా గురించి మాట్లాడాలి కదా. నువ్వు నాది ఒకేళ్ళు పెడితే నీకు 4 ఏళ్ళు వస్తున్నాయి కదా. నువ్వు అక్బరుద్దీన్ ఓవైసీకి ఎట్లిచ్చినావు అప్పుడు? ఎందుకు బట్టి విక్రమార్కను ఎల్పీ లీడర్గా లేకుండా 12 మంది ఎమ్మెల్యేలని దొంగలాగా రోజుకొకని ఏర్పించుకోలే? ఇదే కేసీఆర్ అంటాడు. వాడు ఎవడో మాట్లాడతాడు, నిన్న సిగ్గులేనివాడు కేసీఆర్ కండువా కప్పుకోలేదు, మేము హోల్సేల్గా కొనుక్కున్నాం. ఎందుకు కొనుక్కున్నారా 88 మంది ఉన్నాక? ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజాస్వామ్యానికి అర్థం? నీచమైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు రాష్ట్రం లోపల. ప్రజలు లేవు, ప్రజల సమస్యలు లేదు. మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. వారం రోజులు మీడియాకు కూడా ఒకటి కావాలి ముందు పేజీలు రాసుకుంటేందుకు. ఏమైందమ్మా టెలిఫోన్ ట్యాపింగ్? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. ఏది టెలిఫోన్ ట్యాపింగ్? ఏడి ప్రభాకర్ రావు, ఏడా శ్రవణ్ రావు అని ఐ న్యూస్ ఎట్లా నడుస్తుందమ్మా? ఎందుకు ఐ న్యూస్ని సీజ్ చేసి లోపల ఎందుకు వేస్తలేడు రేవంత్ రెడ్డి అనేటోడు? ఎందుకు వేస్తలేడమ్మా? హరీష్ రావుని ఎందుకు లోపల వేస్తలేరు? నవీన్ రావు దుబాయ్ ఎందుకు వారిపోయిండు? 150 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నాడు నవీన్ రావు అందరికి. రేవంత్ రెడ్డి అనటానికి 150 కోట్లు ఇచ్చినా అని చెప్తుండు. ఆయన చెప్పిన మాట వినలేదనే శ్రీనివాస్ రెడ్డి అనే కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ మార్చిర్రు అని చెప్తున్నారు. ఎవరు సమాధానం చెప్పాలమ్మా వీటికి? సార్, ఫోన్ ట్యాపింగ్ గురించి చేసిండ్రు. నిందితుల వాస్తవాల గురించి చెప్తున్నామా? ఇప్పుడు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో నయీం ఎన్కౌంటర్ కాగానే 10 రోజులు నయీం ఎన్కౌంటర్, 100 తులాల బంగారం, 1000 కోట్ల రూపాయలు, 2 మిషన్లతో లెక్క పెట్టిరు, 3 రోజులు లెక్క పెట్టిరు అన్నారు. ఏదమ్మా ఒక పైసనన్నా వచ్చిందా ప్రభుత్వ ఖజానాకి? ఏమైనా నయీం కేసులు కాడైనా మా చెల్లె నిజామాబాద్ బార్డర్ కాడ సెక్యూరిటీ కాడ ఆడ బార్డర్ దాటే కాడ అంతా జీఎస్టీ కుంభకోణం అయింది, లక్షల కోట్లు అయినాయని చెప్పారు. ఏ తల్లి కేసు ఛార్జ్షీట్ ఫైల్ అయిందా? నిండు శాసనసభలో ఈ 80,000 పుస్తకాలు చదివిన పెద్ద మనిషి చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో పెద్దగా మాట్లాడుతున్నావు, హౌసింగ్ కుంభకోణం చేసినావు, సిఐడి నీ మీద నివేదిక ఇచ్చింది, 800 పేజీల నివేదిక ఉంది, చదవాలా అన్నాడు. ఎందుకు చదువుతలేడమ్మా ఇయ్యాలటి దాకా? దొంగ పోలీసు ఒకటైర్రా? పొద్దు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకొని బీజేపీ కనబడకుండా ఉండేందుకు మీరిద్దరు కొట్లాడుకున్నందుకు నయా నాటకాలు మొదలుపెట్టిర్రా? ఎవరమ్మా కౌశిక్ రెడ్డి? నేను అడుగుతున్నా. కౌశిక్ రెడ్డికి ఎన్నడన్నా జై తెలంగాణ అని వచ్చిందమ్మా? మానుకోటలో రాళ్ళు పట్టుకొని జై తెలంగాణ అని హరీష్ని కొట్టేందుకోలే కౌశిక్ రెడ్డి అనేటోడు? మర్చిపోయిండు హరీష్. సార్, ఫోన్ ట్యాపింగ్ గురించి తీసిండ్రు మీరు. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా కేంద్రం నుంచి విచారణ చేయించే అవకాశం లేదా? పొద్దున్న లేస్తే తెలుగు మీడియాకున్న దరిద్రమైన రోగము, మన యాంకర్లకు ఉన్నటువంటి చండాలమైన అవగాహన ఏంటంటే కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి కేంద్రం? లా అండ్ ఆర్డర్ ఎవరి పంచాయతీ? మర్డర్ జరిగితే కేంద్రం వచ్చి పట్టుకుపోతుందా? రేవంత్ రెడ్డి ఓటుకు నోట్లో దొరికితే మేము వచ్చి పట్టుకుపోయినావా? ప్రభాకర్ రావుని మేము పట్టుకుపోవాలా? మాకేం సంబంధం? మీరిద్దరు దన్నుకుంటారు, మీరిద్దరు పైసలు పంచుకుంటారు, మీరిద్దరు పొద్దుకి మాట్లాడుకుంటారు, అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న అరెస్ట్ చేసుకుంటారు. మీ 2 పార్టీలు మంచిగా ఉండాలి. మాట్లాడితే కేంద్రం రావాలన్నా? కేంద్రం ఎందుకు రావాలమ్మా? మర్డర్ జరిగితే కేంద్రం వస్తుందా? రేపు జరిగితే కేంద్రం వస్తుందా? ఓటుకు నోటు అయితే కేంద్రం వచ్చిందా? తీసుకుపోయి పారాయి చంద్రశేఖరరావు లోపల. ప్రభాకర్ రావు అనేటైనా స్పష్టంగా చెప్పిండు ఇప్పుడున్న ఎస్ఐబి చీఫ్కి, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నా ఇంటికి పోలీసు వాళ్ళని ఎందుకు పంపించినావు అని ఎస్ఐబి చీఫ్ని అడిగిండు. ఆ ఎస్ఐబి చీఫ్కి ఉన్నటువంటి ఆఫీసర్ చెప్పింది ఏంటంటే, పేపర్లో చదివిన, అది కాంగ్రెస్ మానస పుత్రిక అయిన పేపర్లో చదివిన. ఏం చెప్పిండ్రు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పిలువమన్నారు, ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు అన్నాడు. అంటే అప్పుడు ప్రభాకర్ రావు గారు ఇచ్చిన సమాధానం ఏంది? అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను పనిచేసిన అన్నాడు. మరి ముఖ్యమంత్రిని తెచ్చి ఇంట్రాగేషన్ చేసేందుకు రేవంత్ రెడ్డికి ఉన్న భయం ఏంది? ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తలేడు, ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తలేడు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తలేడు, మాజీ ముఖ్యమంత్రికి జీతం ఇచ్చినాం, పట్టుకొచ్చి లోపల వారేసాయి. టెలిఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు ఉన్నాడు అని రాసిరు, కేటీఆర్ ఉన్నాడు అని రాసిరు, సినిమా వాళ్ళు ఉన్నారు అని రాసిరు, నవీన్ రావు అనే ఎమ్మెల్సీ ఉన్నాడు అని రాసిరు. నవీన్ రావు దుబాయ్కి ఎందుకు పోయిండమ్మా? నవీన్ రావు అయితే ఈయనే ఉండే కదా, ప్రభాకర్ రావు లేడు కదా. నవీన్ రావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఐ న్యూస్ అయిన ఛానల్ అయితే ఇక్కడ ఉంది కదా, మేనేజింగ్ డైరెక్టర్ వారిపోయింది కదా. ఐ న్యూస్కి ఎందుకు తాళం వేస్తలేరు పోలీసు వాళ్ళు? ఎందుకు పట్టుకొస్తలేరు? శ్రావణ్ రావు ఎందుకు జోక్యం చేసుకోవాలంటారు? మేమెందుకు జోక్యం చేసుకోవాలి? మీరిద్దరు అనుకుంటే తనుకోని సావుండ్రి, మాకేం సంబంధం అంటున్నా. నేరం జరిగింది ఇక్కడ, ఇన్వెస్టిగేట్ చేయాల్సింది పోలీసు వాళ్ళు, చేయమని చెప్పాల్సింది ముఖ్యమంత్రి. ఎందుకు కేంద్రాన్ని ఎందుకు లాగుతారు? పొద్దున్నేస్తే బీజేపీని ఎందుకు బదనాం చేస్తారు? మేము చేసే మంచి పనులు ఎందుకు కనబడాయి మీడియాకి? వీళ్ళంతా మంచోళ్ళు, సొక్కనోళ్ళు, సక్కనోళ్ళు, వీళ్ళు మంచిగా చేస్తున్నారు. కేంద్రం వచ్చి వీళ్ళని కూర్చొని పంచాయతీ చెప్తుందా? మాట్లాడితే కేంద్రం రావాలి, కేంద్రం రావాలి. మరి మాకు ఇచ్చేయరు అధికారం, మేము చేస్తాం. జేసీబీలు పెట్టే కాడ జేసీబీలు పెడతాం, బుల్డోజర్లు పెట్టే కాడ బుల్డోజర్లు పెడతాం, జైలు వేయాల్సిన కాడ వేస్తాం. ఎందుకు కేంద్రం ఎందుకు రావాలంటున్నా? మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్. అవసరం లేని చోట మేము ఎందుకు వస్తాం?
అవసరం ఉన్న కాడ వచ్చినాం, తీసుకుపోవాల్సిన వాళ్ళని తీసుకుపోయినాం, బతుకమ్మ ఆడిచ్చిన వాళ్ళని ఆడిచ్చినాం జైల్లో. ఇంకెవరైనా తీసుకుపోయే సందర్భం వచ్చినప్పుడు తీసుకుపోతాం. దానికి యశోద గారి పర్మిషన్, ఎన్టీ రామారావు పర్మిషన్ అవసరం లేదు మాకు. ఎస్ సార్, హైడ్రాకి వద్దాం. మీరు సపోర్ట్ చేస్తున్నారు హైడ్రాని, ప్లస్ అన్ని జిల్లాల్లో కూడా హైడ్రా వెళ్ళాలి అంటున్నారు. సపోర్ట్ చేస్తూనే అన్ని వర్గాల నుంచి అందరి మీద చర్యలు ఉండాలి అంటున్నారు. చర్యలు ఉంటున్నాయి. ఇప్పుడు రాజేంద్ర నగర్ కార్పొరేటర్ నిర్మాణాలు ఏవైతే కూల్చిందో హైడ్రా, అదే స్పీడ్ ఎంఐఎం నేతల విషయంలో కనిపించట్లేదు. ఏమంటారు? అందుకనే రేవంత్ రెడ్డిది డబుల్ స్టాండర్డ్ గేమ్ అని అంటున్నాం. అట్లా మరి మీరు హైడ్రాకి సపోర్ట్ చేస్తున్నారు. నేను మంచి పనికి సపోర్ట్ చేస్తున్నా. నాకు హైడ్రానో రంగనాథో రేవంత్ రెడ్డి చుట్టం కాదు. అందుకే అడుగుతున్నా సార్. చెరువుల కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్ని కూలగొట్టాలని చెప్పినాం. రేవంత్ రెడ్డి దగ్గర, రంగనాథ్ గారి దగ్గర ఒకవేళ జేసీబీలు, ఇటాచీలు దొరకకపోతే కిరాయికి మేము వేరే రాష్ట్రాలకి వెళ్ళి తెచ్చిస్తాము అని చెప్పినాం. ముందు సల్కం చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీని కూలగొట్టుము అని చెప్పినాం. మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పినాం. ఒక వకీల్గా సపోర్ట్ చేస్తా అని చెప్పిన, చట్టం తెలిసిన వ్యక్తిగా సపోర్ట్ చేస్తా అని చెప్తున్నా. నేను సరిపోతాయా సార్? చాలా ఎక్కువ ఉన్నాయి చట్టాలు, చాలా ఎక్కువ ఉన్నాయి చట్టాలు. సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది, ఇరిగేషన్ ట్యాంకులు, కుంటలు, చెరువులు ఇట్లాంటి వాటిలో కడితే ఎవరినైనా లెక్క పెట్టకుండా కూలగొట్టమని చెప్పింది. మొహమాటం ఎందుకు? రేవంత్ రెడ్డి వాళ్ళు అన్నది కూలగొట్టుర్రి, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళది కూలగొట్టుర్రి, మళ్ళా రెడ్డిది కూలగొట్టుర్రి, పల్లా రాజేశ్వర రెడ్డిది కూలగొట్టుర్రి. తరతమానే పక్షపాతం ఎందుకు చూపెడుతురు? ఇది మంచి పద్ధతి కాదని నేను రంగనాథ్ గారు కూడా చెప్తున్నా. అందులో రాజకీయం ఏం లేదంటారా? రాజకీయ నాయకుడు చేసే ప్రతి పని వెనకాల మీకు రాజకీయమే కనబడుతుంది. దురదృష్టమే. మంచిని మంచిగా చూడురి, చెడుని చెడుగా చూడురి. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద జర్నలిస్ట్. హైడ్రాన్ మీరు సపోర్ట్ చేస్తారు, కాకపోతే చెరువులో ఎవడు ఇల్లు కట్టినా కూలగొట్టమని చెప్తా. మీరు కడితే కూడా కూలగొట్టమంట. ఎవరైనా టీవీ ఛానల్ అనుకుంటే కూడా కూలగొట్టురు అని చెప్తా. ఎవరైనా ఎమ్మెల్యేలకు ఉంటే కూడా కూలగొట్టురు అని చెప్తా. మా బీజేపీలకు ఎవరికైనా ఉంటే కూడా కూలగొట్టురు అంట. హైడ్రా రాష్ట్రం కాదు, దేశంలో మొత్తంలో కూడా చెరువులలో, కుంటలలో అట్లాంటి వ్యవస్థలు ఎక్కడన్నా ఉంటే కొత్త వ్యవస్థలు తయారు చేసి ఎక్కడ చెరువులు, కుంటలు ఎవరు కట్టినా కూలగొట్టమని చెప్తా. నా అభిప్రాయం మాత్రం ఇంతే. చట్టం అదే చెప్తుందా సార్? సుప్రీంకోర్టు అదే చెప్పింది. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం అదే చెప్పింది. 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మీరు లేదా కొత్తగా రేవంత్ రెడ్డి కనుగొన్నట్టు హైడ్రా అనేది ఇప్పుడే అమెరికాకి వెళ్ళి వచ్చినట్టు లేని ముచ్చట పెడుతుర్రు టీవీలకి ఏం పని లేక. ఐఎమ్ సారీ టు సే, మళ్ళీ ఒక యాంకర్ అని అడుగుతా ఉంటే మళ్ళీ యాంకర్లే తిడుతున్నాను అనుకోవద్దు మీరు దయచేసి. హైడ్రా ఇలా కొత్తగా రాలేదు తల్లి. చెరువులలో, కుంటలలో కడితే కూలగొట్టమని ఇప్పుడు చెప్పలే. 2014లో హైకోర్టు చెప్పింది, ఎన్ కన్వెన్షన్ పోయి చెరువులు కట్టిరట చూసి కూలగొట్టమని చెప్పింది. హెచ్ఎండిఏ 2016లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది, అది చెరువులు, కుంటలు కట్టిరని చెప్పి. కూలగొట్టకుండా ఆపింది ఎవరో, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా తల్లి. కేసీఆర్ హయాంలో అక్రమ నిర్మాణాలని కూల్చివేసిన దానికి హైడ్రాకి డిఫరెన్స్ ఏంటి సార్? వాళ్ళు దందా చేసుకున్నారు, వీళ్ళు దందా చేసుకోవద్దని కోరుకుంటారు. గురుకుల ట్రస్ట్ భూముల పేరు మీద హెచ్ఎండిఏ వాళ్ళను, జిహెచ్ఎంసీలను పంపించి బంగ్లాకి 2 జేసీబీ తోటి ఇట్లా పెట్టించి దిస్ బిల్డింగ్స్ బిలాంగ్స్ టు జిఎస్ఎంసీ, లేకపోతే దిస్ ఈజ్ అన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని రాసి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మళ్ళీ 10 ఏళ్లలో గోడలు ఊడ్చి పైసలు ఎవరు తెచ్చుకోరో నాకు తెలియదు. మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ అంటే నోరిప్పాలి. పొద్దున్న లేస్తే ఎక్సెల్ పోస్టులు చేస్తుంటాడు కదా సారు. మీరు కూలగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో ఉన్న బంగ్లాలు, లేదా ఆ 100 ఫీట్ రోడ్కి అపోజిట్ హైటెక్ సిటీ ఎదురుగున్నటువంటి రోడ్లుగా మీరు కూలగొట్టినటువంటి బంగ్లాలన్నీ మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మళ్ళా కట్టిరు కదా. ఎన్ని పైసలు తీసుకున్నారు కేటీఆర్ గారు? ఎందుకు మౌనం దాల్చిరు? ఇప్పుడు హైడ్రా పేరు మీద పైసలు వసూలు చేస్తున్నాను రేవంత్ రెడ్డిని అనాలంటే ముందు నువ్వు కూలగొట్టి నువ్వు బిల్డింగ్లు కంప్లీట్ చేసినావు కదా, మళ్ళీ వాటి వెనకాల నువ్వు తీసుకున్న పైసలేండి? ఎన్ కన్వెన్షన్ కూలగొట్టమని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే కూలగొట్టకుండా పెండింగ్ పెట్టింది ఎందుకు? సర్వే చేసి ఒకవేళ బఫర్ జోన్లు ఉంటే ఎందుకు కూలగొట్టలేదు కేటీఆర్ గారు? ఈ సర్వదరిద్రాల కారణం కేసీఆర్, కేటీఆర్, హరీష్ కాదా? ఇంతకంటే ఏం తిడతాను తల్లి వాళ్ళని? మేము కదా జై తెలంగాణ అన్నోళ్ళం, మీరు కదా దొంగల్ని తెచ్చి పార్టీలో చేర్చుకుంది. కడియం శ్రీహరి గారిని చేర్చుకుంటే వద్దని చెప్పినాం, డి శ్రీనివాస్ గారిని చేర్చుకున్నప్పుడు వద్దని చెప్పినాం, తుమ్మల నాగేశ్వరరావు చేసుకుంటే వద్దన్నాం, పొంగులేటి వీళ్ళందరూ ఎందుకు ఉన్నాం? మేము అసలు మేమంతా జై తెలంగాణ అన్నోళ్ళం ఉన్నాం కదా. ఈ గడ్డ గురించి తెలుసు మాకు, ఈ గడ్డ గురించి తెలుసు కదా, మాకు ఈ గడ్డ గురించి తెలుసు కదా. ఏదో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంది కదా, అందుకనే చెప్తాను ఆయన చేసిన మంచి పనులు నచ్చలే. మాలాంటి పని చేసిన వాళ్ళని కాదని, సూట్ కేసులు తెచ్చిన వాళ్ళని, దొంగలని, నై తెలంగాణ అన్నోళ్ళని గుత్పకట్టే పట్టుకొని జై తెలంగాణ కొట్టిన దానం నాగేందర్ తెచ్చి పీఫామ్ ఇత్తివి 2 సార్లు గెలిచిపోయి ఇప్పుడు ఆయన మళ్ళీ గుత్పకట్టే పట్టుకొని నీ మీదకే వస్తుండు. నేనేమనాలే? మంచిగా అయింది అనాల్సిందే కదా. ఆ రోజు తనలబడ్డ మమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేసినావు, తన్నినోని తెచ్చి పక్కన పెట్టుకున్నావు. కేసీఆర్ కుటుంబంతో మీకు ఉన్నది అనుబంధమా, బంధుత్వమా సార్? బంధుత్వం అస్సలు లేదు. తెలంగాణ కోసం బంధం పెంచుకున్నాం మేము, తెలంగాణ గడ్డ కోసం బంధం పెంచుకున్నాను నేను. ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది చెప్పు? తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు బరాబర్ కేసీఆర్ను విమర్శిస్తాం, తప్పేముంది అందులో? కవితకు బెయిల్ రావడానికి రీజన్ బీజేపీ నేతలని వాళ్ళు అంటున్నారు, లేదు కాంగ్రెస్ అడ్వకేట్స్ వల్లే కవితకు బెయిల్ వచ్చిందని వీళ్ళు అంటున్నారు. మీరేమంటారు? సో అన్నం తినేటోళ్ళు అయితే అన్నం తినేటోళ్ళగా మాట్లాడతారు. అవగాహన లేనోడు, కోర్టు గురించి తెలియనోడు, వకాలత్ గురించి తెలియనోడు,
తిరుపతికి పోతే నెత్తెన్నం అనేది కావాలి, కత్తెన్నం అనేది కావాలి. ఈ రెండు మనవి కానోడు ఏదైనా మాట్లాడుతుంది. మరి నిన్న కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చింది, మేమే ఇప్పించినామా? మనీష్ సిసోడియా గారికి కూడా బెయిల్ వచ్చింది, మేమే ఇప్పించినామా? రాహుల్ గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు, మేమే ఇప్పించినామా బెయిల్? సోనియా గాంధీని ఇదే ఈడీ అరెస్ట్ చేయలేదు, చాలాసార్లు పిలిపించి పంపించింది. సోనియా గాంధీ గారిని కూడా మేమే క్షమించి వదిలేసినామా? అంటే మీడియాకి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, ఒక పార్టీకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందంటే ఒక లెక్క. కొన్ని పేపర్లకు, కొన్ని టీవీ ఛానళ్లకు బీజేపీ అనేది ఈ రాష్ట్రంలో రావద్దు అనేది ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్. దానికోసం వాళ్ళ నోటికి వచ్చింది రాస్తారు, నోటికి వచ్చింది ప్రచారం చేస్తారు. దానికి పోనీ ఎర్ర రంగాన్ని జెండా వేసుకుంటారా అంటే ఎర్ర రంగాన్ని వేసుకునే జెండా వేసుకునే ధైర్యం లేదు. దానికి ఒక జర్నలిజం అనే ముసుగు, దాంట్లో వచ్చి మా మీద బదనాం గట్ల. లెఫ్ట్ ఎప్పుడో లెఫ్ట్, ఈ దేశ ప్రజలు దాన్ని ఎప్పుడో లెఫ్ట్ చేసిర్రు, వద్దనుకున్నారు ఈ దేశ ప్రజలు. ఆ లెక్కకు వస్తే ప్రపంచమే లెఫ్ట్కు దూరం అయిపోయింది, ఎర్ర జెండాకు దూరం అయిపోతుంది. ఇంకొకటో రెండో మిగిలినట్టునే అవి కూడా రేపో మాపో పోతాయి, ఇంకేం లేవు అక్కడ. నుంచి బయటికి రాగానే ఇబ్బంది పెట్టిన వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు అన్నారు. ఎవరిని ఉద్దేశించి అనుకుంటున్నారు? ఇట్లా మాట్లాడిన వాళ్ళు మస్తు మంది మాట్లాడిరమ్మా. ఇప్పుడు కవిత నోట్లో నేను నోరు పెట్టి మాట్లాడదలుచుకోలేదు. ఆమె ఎవరి మీద బదిలా తీసుకుంటుందో, ఆమెకి ఏం శక్తి ఉందో తీసుకొని ఏంటి, అది ఆమె పర్సనల్ వ్యవహారం, నాకెందుకు తల్లి దాంట్లో. ఆమెకి ఏం ఇబ్బంది కలిగిందో జైల్లో, ఆమె ఇబ్బంది ఎవరు పెట్టిరో వాళ్ళ మీద తీసుకోమని బదిలా. నేను వద్దంటే ఆగుతుందా? చెప్పు, నేను చెప్తే ఆగుతుంది అంటే నేను వద్దని చెప్తానా? ఎందుకు చెప్తా? నిన్ను నష్టపెట్టిన వాళ్ళ మీద బదిలా తీసుకో అని చెప్తా నేను. తీసుకో, ఐ వెల్కమ్ దట్ స్టేట్మెంట్. ఆమెకు చేతనైతే, ఆమెకు శక్తి ఉంటే, ఆమె అంత శక్తివంతురాలు అయితే తీసుకొని బదిలా, నాకేం ఇబ్బంది ఉంటుంది? నన్ను నష్టపరిచినకి నేను బరాబరి బదిలా తీసుకుంటా. ఓకే, నా నేచర్ అయితే అది, ఆమె నేచర్ కూడా అదైతే తీసుకొని సంతోషం. మీకు ఒకప్పుడు మీ ఫేవరెట్, లేకపోతే మీరు ఒక కార్యకర్తగా రాజకీయాల్లో రాణించే రోజుల్లో మీ ఇన్స్పిరేషన్ వెంకయ్య నాయుడు, కేసీఆర్, వాళ్ళ మాటకారితనం కానీ వాళ్ళ వాక్ చాతుర్యం కానీ మీకు నచ్చిందని చెప్పారు. ఇప్పటికీ అంతేనా? చాలాసార్లు మారిందా అభిప్రాయం? ఎందుకు మారుతుంది? వాళ్ళిద్దరు బాగా మాట్లాడతారు అని చెప్పిన తప్పే. వాళ్ళని మైమర్పించేలాగా ట్రంప్ కూడా బాగా మాట్లాడతాడు, దానికి ఏం చేయగలుగుతాం తల్లి? ఏం చేయాలి? ఇంకా బాగా మాట్లాడతారు కాబట్టి మాట్లాడతారు అని చెప్పిన. తెలంగాణ యాస మీద, భాష మీద కేసీఆర్ గారికి పట్టుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఆయన యాస భాషలతోటే నిర్మించండి అనేది నేను ఒప్పుకున్న ఫ్యాక్ట్. అది దాంట్లో దాచుకోవాల్సిందేమో. విభేదించిన తర్వాత నేను తిట్టినన్ని తిట్లు కేసీఆర్ని ఎవరు తిట్టలేదు, ఏ ప్రతిపక్షం తిట్టలేదు, ఏ పాలకపక్షం కూడా తిట్టలేదు. మరి అదే తిట్ల దండకం గురించి కేసీఆర్ మీద మీరు మాట్లాడుతున్నారు, అతను ఎట్లా మాట్లాడితే వెనక వాళ్ళు అట్లనే మాట్లాడుతూ వస్తారు అని. నేనేమైనా బూతు మాట్లాడినా ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో? ఒక పదం చెప్పు. నా ఇంటర్వ్యూ బయట ఎక్కడైనా బూతులు మాట్లాడినా? సభ్యత కోల్పోయి ఎక్కడైనా మాట్లాడి? మీరే ఇందాక అన్నారు కదా సార్, అదే వాళ్ళు మాట్లాడిన భాషలో నేను మాట్లాడుతున్నా అంటున్నా. నేను తిట్టిన కాదు, నేను తెలంగాణ ఉద్యమకారుని కౌశిక్ రెడ్డి కన్నీళ్లు పెడితే దయ్యాలు కాదు అసలు. అది టెలికాస్ట్ చేసేందుకు కొంచెం మీడియాకి ఏమన్నా ఉండాలి అంటున్నా నేను. ఆ పక్కనే మానుకోటలో రాళ్ళేసిన ఫోటోలు చూపెట్టాలి కదా మీడియా. దట్ ఈజ్ కాల్డ్ జర్నలిజం కదా. ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకుంటారు కదా. ఏం ఫోర్త్ ఎస్టేట్? భజనేసుడు ఫోర్త్ ఎస్టేటా? కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, ఇక చూడుర్రి మానుకోటలో రాళ్ళు పట్టుకొని కొడుతున్నాడు మానుకోట రైల్వే స్టేషన్లో అని చూపెట్టాలి కదా. అది కదా మీడియా చేయాల్సిన పని. కౌశిక్ రెడ్డి తెలంగాణోడు, గాంధీ ఆంధ్రోడు. మరి గాంధీకి 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఫామ్ ఎందుకు ఇచ్చింది? కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన రోజు కూడా బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పార్టీ అరకెప్పుడు గాంధీకి టికెట్ ఇచ్చింది కదా, ఇవ్వలేదా? నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నేనే చెప్పిన కదా, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందాం అన్నాం. ఇలా కౌశిక్ రెడ్డికి ఎందుకు అరకెప్పుడు గాంధీ అనేటువంటి ఆంధ్రాని అనే పదం ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకు వచ్చింది అంటున్నా. అంటే టీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోతున్నప్పుడల్లా మళ్ళీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, ఏం చేయాలని తెలియదు. ఎవడి మాట వినరు, అహంకారం ఎక్కువ, పైసలు ఎక్కువ. తీసుకుపోయి లోపల ఏమంటే రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ పాలిటిక్స్. ఎందుకు వేస్తలేడు ఓటుకు నోటు కేసులో? నవీన్ రావుని ఎందుకు బయటికి పంపించినావు? హరీష్ రావు బయట ఎందుకున్నాడు? వెంకటరామరెడ్డి పైసలు వసూలు చేసిండు పోలీసు వాళ్ళని పెట్టుకొని అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు కదా ప్రణీత్ రావు. వెంకటరామరెడ్డి ఈయనే ఉన్నాడు కదా, రాజపుష్ప కంపెనీ ఈయనే ఉంది కదా. ఎందుకు తీసుకొచ్చి లోపల వేస్తలేడు రేవంత్ రెడ్డి? చుట్టాలా, కులమా, ఇంకేమైనా మొహబ్బత్ ఉందా? చెప్పు జనానికి. ప్రణీత్ రావు అనేటువంటి ఇచ్చిన స్టేట్మెంట్లో, భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్లో, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో మేము రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని పోయి రాణిగంజ్లో ఈడ ఆడ కోట్ల రూపాయలు వసూలు చేసినామని స్టేట్మెంట్ ఉంది. రాణిగంజ్లో పైసలు ఇచ్చినోడు ఎవడో ఎందుకు పట్టుకొస్తలేరు అని? రాజపుష్పని ఎందుకు పట్టుకొస్తలేరు? ఎందుకు చేస్తలేరు అంటున్నా. అంటే రేవంత్ రెడ్డి కూడా సేమ్ చంద్రశేఖరరావు గారు అడుగుజాడలలోనే నడుస్తున్నాడు. అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఒక నాణ్యానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు బీఆర్ఎస్. వాళ్ళిద్దరు ఇన్సెపరబుల్ కాదు. వాళ్ళిద్దరి గోల్ ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదగొద్దు, ఈ రాష్ట్రంలో బీజేపీ గొంతు వినబడొద్దు. అందుకని నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి. మీడియా మన ఇద్దరినే చూపెట్టాలి. ఇంతకుమించి వాళ్ళకి వేరే కొత్త ఎజెండాలు ఏం లేవు. వాళ్ళిద్దరు కూడా చేసేది ఏం లేదు, దేశానికి లేదు, రాష్ట్రానికి లేదు. పార్టీ స్టేట్ చీఫ్ రేస్లో మీరు ఉన్నారా? ఏ పార్టీ?
బీజేపీ పార్టీ మా పార్టీకి మంచిగా ఒక అధ్యక్షుడు ఉన్నాడు, కేంద్ర మంత్రి అయినరు, పనిచేస్తున్నారు. వారి నాయకత్వంలో మేము 8 మంది ఎంపీలను గెలిచినాం, 8 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం. పార్టీ అధిష్టానం ఆలోచించే ఆలోచనలు ఎలక్షన్ లో బీజేపీ అధికారంలోకి రావడానికి మీ కార్యాచరణ సార్? సో ఇప్పుడు మనిషి ఆశా జీవితల్లి, గెలుస్తామని ఆశ ఉంటుంది. మోడీ గారి నాయకత్వంలో 100% 2029 ఎలక్షన్లో మేమే గెలుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమే అధికారంలోకి వస్తాం. దానికి కావాల్సినటువంటి కార్యాచరణ సర్టెన్ థింగ్స్ వీ కెనాట్ డిస్క్లోజ్ అవుట్ సైడ్ ఇన్ ద ఎయిర్. విత్ ఇన్ ద 4 walls మా పార్టీ నాయకులు అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. పార్టీకి ఏది మంచిది, ప్రజలకు ఏది మంచిది, ఈ దేశ హితానికి ఏది మంచిదో మేము దానికోసమే పనిచేస్తాం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది రాష్ట్రంలో, బీజేపీ యాక్టివిటీస్ పెద్దగా లేవు ఈ కాంగ్రెస్. అట్లా మీరు అనుకుంటే మేమేం చేస్తాం చెప్పండి. ఒక పక్కన వక్ఫ్ బిల్లు తీసుకొచ్చింది అందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము అసలు వక్ఫ్ బిల్లు మీద చర్చ జరగొద్దని ఇదంతా డ్రామా కంపెనీషన్లు అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ కలిసి చేస్తుందని నేను ఆరోపిస్తున్నా. ఒక పక్కన అటు ముస్లిం సంస్థలు అన్నీ పోయి ఇళ్లకు పోయి సంతకాలు పెట్టించుకుంటున్నాయి. హిందూ సమాజం ఇలా ఆలోచించాలి, మేల్కొనాలి. వక్ఫ్ బిల్లు వద్దని ఇంటింటికి పోయి సంతకాలు పెట్టిస్తున్నారు ముస్లిం సోదరులు. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? దాన్ని వ్యతిరేకిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసినామని కానీ అక్బరుద్దీన్ అసదుద్దీన్ పోయి చెప్పేస్తారు. అక్బరుద్దీన్ హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని మార్చి మాకు ఆనంద్ మంచిగా ఉంటాడంటే ఆనంద్ని పెట్టేస్తారు. ఎందుకంటే ఆయన చెప్తే ఇంటలేడంట గట్లా. ఇది వాళ్ళ కథ. రాత్రి 11 తర్వాత ఓల్డ్ సిటీలో ఎవడు పడతాడు ఎటు పడతాడు తిరగొద్దంటే అది ఖచ్చితంగా ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళకి. అట్లా ఐఎమ్ నాట్ అగైనెస్ట్ సివి ఆనంద్ గారు, ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి గారు అని కాదు. ఇక్కడ ఎందుకు మార్చిర్రు? గణేష్ని వినాయక చవితి అంటూ ప్రారంభమైన తర్వాత ఒక కానిస్టేబుల్ మార్చలే ఇయ్యాలడు దాకా ఎవరు? ఎందుకు ఏకంగా కమిషనర్లే మారిపోతున్నారు? ఎందుకు? ఓటుకు నోటు కోట్లో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినాయి. ఓటుకు నోటు కేసుని న్యూట్రలైజ్ చేసిర్రు. ఓటుకు నోటు కేసు లోపల ఎవరిని అరెస్ట్ చేయడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ని చేయడు, హరీష్ రావుని చేయడు, కవితమ్మని చేయడు, కేటీఆర్ని చేయడు, ఇంకా సినిమాలలో చేయడు, నవీన్ రావుని చేయడు, ఎవరిని చేయడు. అయిపోయింది. మీడియాకి 4 రోజులు మసాలా కావాలి, ఆ మసాలా కోసం నడిచింది, అయిపోయింది. ఇలా ఏ మీడియా మాట్లాడదు దాని గురించి, ఏ కోర్టు దాని గురించి ప్రశ్నించదు. అందుకని అది అట్లే పోతుంది. బీజేపీ యాక్టివిటీస్ లేవు అంటే మేము అనుకుంటున్నామన్నారు. మీ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థలు బీజేఎల్పీ, బీజేవైఎం, మహిళా మోర్చా, ఈ యాక్టివిటీస్లో కూడా బీజేపీ నేతలే ఎక్కువగా కనిపించారు. ఎందుకు సార్? ఎందుకు? మేము 100% మేము మెంబర్షిప్ చేస్తూ ఉన్నాం. మీకు తెలియకపోతే మేమేం చేస్తాం తల్లి. 100% ప్రతి బూత్లో మేము చెప్తా ఉన్నాం. ప్రతి బూత్లో మా యాక్టివిటీ నడుస్తుంది, ప్రతి బూత్లో మెంబర్షిప్ అవుతుంది. ఉదాహరణకి 119 నియోజకవర్గాలు తీసుకుంటే చేవెళ్ళ ఫస్ట్ ఉంది, దుబ్బాక సెకండ్ ఉంది. మేము 9800 సభ్యత్వం ఏం చేసినాం 10 రోజులలో, సెప్టెంబర్ 2 నుంచి ఇలాంటి దాకా. చేవెళ్ళ వాళ్ళు 10,000 చేసిర్రు. అట్లా మేము మా పని మేము చేసుకుంటా ఉన్నాం. చాప కింద నీరులాగా మా యాక్టివిటీ మేము చేస్తూ ఉన్నాం. మేము ఇలా హిందూ సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరంతా జేపీసీకి మెయిల్ పెట్టుర్రి. వక్ఫ్ చట్టం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోతున్న కొత్త చట్టాన్ని మేము సమర్థిస్తున్నాం. గూగుల్ ఓపెన్ చేయరు, నెట్ ఓపెన్ చేయరు, జేపీసీకి పంపుండ్రి. ఎవరొద్దంటున్నారు? ఎస్సీ వర్గీకరణకు సుప్రీం అనుకూలంగా తీర్పిచ్చినా కూడా విస్తృత ప్రచారం బీజేపీ నుంచి జరగట్లేదు అని కామెంట్. ఏమంటారు సార్? సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి రఘునందన్ రావు ఎందుకు ప్రచారం చేయాలి? ఏ సంస్థనైతే వర్గీకరణ కావాలని కొట్లాడిందో, ఏ నాయకుడైతే వర్గీకరణ కావాలని కొట్లాడిండో, మందకృష్ణ గారు అదే పని మీద తిరుగుతూ ఉన్నారు కదా. మేమేమన్నా మాట్లాడినాం అనుకోండి, వీళ్ళు పోయి కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసిరని చెత్త మాటలు మాట్లాడతారు. సీజే ఇంటికి గణపతి పూజకు రమ్మంటే నరేంద్ర మోడీ గారు పోతేనే చెత్త మాటలు మాట్లాడే ప్రతిపక్షాలు ఉన్న ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణకి బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది అనుకోరు, తెల్లారు ఏం మాట్లాడతారు? మీరు అన్నారు కదా కవితకు బీజేపీ చెప్తేనే బెయిల్ వచ్చిందని, మరి కేజ్రీవాల్కి ఎవరు చెప్తే బెయిల్ వచ్చింది? ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి కదా, నోరు తెరవాలి కదా కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు తెరుస్తలేరు? ఎస్ వి సెడ్ ముకుల్ రోహిత్గి కవిత అడ్వకేటు, ముకుల్ రోహిత్గి రేవంత్ రెడ్డి అడ్వకేటు. 2 రోజుల ముందు కవిత కోసం ఆర్గ్యూ చేసిన ఆయన 2 రోజుల తర్వాత ఓటుకు నోటుకు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్కి వస్తే ముకుల్ రోహిత్ గారు ఆర్గ్యూ చేసిర్రు, అభిషేక్ సింగ్ మన్వి ఆర్గ్యూ చేసిండు, కపిల్ సిబల్ ఆర్గ్యూ చేసిండు. వీళ్ళంతా ఏ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు కాదా? కేశవరావు గారు రాజీనామా చేసిర్రు. మరి 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేస్తలేరమ్మా? నాకు తెలియక అడుగుతా నేను. కేశవరావు అయితే డైరెక్ట్ ఎలక్షన్లో నిలబడలే, కారు గుర్తు మీద గెలవలేదు, నామినేట్ చేస్తే వచ్చి రాజ్యసభ సభ్యుడైండు. ఏడాదిన్నరనే ఉంది ఆయన టెన్యూరు. ఏడాదిన్నర ఉన్నోడు ఏంది నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసిన అన్నాడు కేశవరావు సార్. అవునా? మరి 4.5 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు కాంగ్రెస్కి పోయినప్పుడు ఈ నైతిక విలువలు ఏడిపోయినాయమ్మా? కేశవరావు గారు సెంటర్లు ఉంటే ఇటు పక్కన మల్లికార్జున ఖర్గే గారు, ఇటు పక్కన రేవంత్ రెడ్డి గారు ఉండి కండువా వేస్తే కేశవరావు గారు చెప్పారు నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తున్న రాజ్యసభ సభ్యత్వానికి. ఐ వెల్కమ్ ద స్టేట్మెంట్ ఆఫ్ దీదెన్ ఎంపీ మిస్టర్ కేశవరావు గారు. మరి అవే నైతిక విలువలు ఖర్గే గారికి ఎందుకు యాదికి రాలేదు? రేవంత్ రెడ్డి గారికి ఎందుకు యాదికి రాలేదు? 12 మందిని కూడా రాజీనామా చేయించుర్రి. ఇప్పుడు అభిషేక్ సింగ్ మన్వీని తెచ్చి పెట్టుకున్నారు కదా. అంటే అభిషేక్ సింగ్ మన్వీని పెట్టుకోవడం కోసం కేశవరావు గారితో రాజీనామా చేయించేందుకు మీకు ధైర్యం వస్తుంది.
కానీ 12 మందితో రాజీనామా చేపిస్తే మీరే గెలుస్తారు కదా. ఓకే, మీ పథకాలు బాగున్నాయి కదా, మీరు 6 పథకాలు అమలు చేసిరు కదా, 2 లక్షల రైతు రుణమాఫీ అయిపోయింది కదా, ఫ్రీ బస్సులు ఇచ్చిరు కదా, అన్ని సక్కంగా ఉన్నాయి కదా. ఒకసారి రెఫరెండం పెట్టుకోండి, 12 సీట్లలో ఎలక్షన్లకు కోండ్రి. ప్రజలు ఏం తీర్పిస్తారో చూస్తే ఇంకా 4.5 ఏళ్ళు ఉంటుంది కదా మీకు సరిదిద్దుకోవడానికి అవకాశం. ఎందుకు భయపెడుతురు? 2 లక్షల మాట్లాడితే రైతు బంధు వీటి అమలు మీద మీ కామెంట్స్ ఏంటి సార్? రైతు బంధు వేస్తున్నారు, ఏడేస్తున్నారు, వేస్తలేరు కదా. రుణమాఫీలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినామని చెప్పి దానికి 1,00,000 కండిషన్స్ పెట్టిరు. ఒక వస్తువును అమ్మేటప్పుడు పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేస్తే కింద కనబడకుండా స్టార్ గుర్తు పెట్టి షరతులు వర్తిస్తాయి అని రాస్తారు. ఆ షరతులు ఏంది? ముఖ్యమంత్రి గారు నోటికి వచ్చినాయి. ఏమని? ఒక రేషన్ కార్డుకి ఒకటే మాఫీ చేస్తామని చెప్పారు. అదే జరుగుతుంది ఇప్పుడు. మళ్ళీ ఏదో సరిదిద్దుకుంటేందుకు చెప్పి మేము రేషన్ కార్డు అనలేదు, కుటుంబం అనలేదు, అందరికీ మాఫీ చేస్తాం, ఇంకా 3 లక్షల మందికి మాఫీ చేస్తామని ఇలా తుమ్మల గారి స్టేట్మెంట్ కనబడుతుంది పేపర్ లోపల. అంటే కాంగ్రెస్ కి ఒక డైరెక్షన్ లేదు, కాంగ్రెస్ నాయకుల మధ్యన ఐక్యత లేదు, కాంగ్రెస్ కి ఒక దిశ లేదు, దశ లేదు. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు పనిచేస్తున్నారు తప్ప ఐకమత్యంగా అధికారం ఇచ్చిరు ప్రజలు. వాళ్ళ అంబిషన్స్ ఏంది, ఎట్లా చేయాలనేటువంటి దిశగా కలిసికట్టుగా పనిచేయలేకపోతున్నారు కాంగ్రెస్. ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం. ఎంఐఎంతో మీ అనుబంధం ఎక్కడి వరకు సార్? ఏం అనుబంధం ఉంటుంది? యశోద గారికి రఘునందన్ రావు గారికి ఏం సంబంధం అంటే ఈ 45 నిమిషాల ఇంటర్వ్యూ సంబంధం. 45 నిమిషాల తర్వాత యశోద గారు ఎవరో రఘునందన్ రావు గారికి తెలియదు. కేసు వాదించారా ఎంఐఎం? అది నేను చెప్పిన కదా, 100 సార్లు చెప్పిన కదా. అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటి హైదరాబాద్ ఎంపీ బెయిల్ విషయం లోపల నువ్వు తప్ప నాకు బెయిల్ ఎవరు ఇప్పించేటట్లేరు సార్, జరంతా నీకు పేరుంది వచ్చి ఆర్గ్యుమెంట్ చేయంటే చేసినాను, అది అక్కడి వరకే అంటారు అంతే. ఆ రోజు తర్వాత నేను మళ్ళీ కోర్టు కూడా పోలే కదా, వకాలతి కూడా వేయలే కదా నేను ఆయన తరఫున. ఆయన ఎవరు అపియర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎక్సెప్ట్ ద బెయిల్ ఆర్గ్యుమెంట్స్. రేపు యశోద కూడా నాకు ఇబ్బంది ఉంది సార్ వచ్చి ఆర్గ్యూ చేయమంటే చేస్తా, తప్పేముంది? నా వృత్తి కదా అది, వకాలతి. దాన్ని ఎట్లా తప్పు పడతారు? నేను చెప్పినా కదా ఇందాక, ముకుల్ రోహిత్కి వచ్చి కవితకి చేయలేదా, ముకుల్ రోహిత్కి వచ్చి రేవంత్ రెడ్డికి చేయలేదా, కపిల్ సిబాల్ వచ్చి కవితకు ఆర్గ్యూ చేయలేదా? ఇట్ ఇస్ మై ప్రొఫెషన్ అంటున్నా. దీన్ని లింక్ చేస్తే దాన్ని కూడా లింక్ చేయాల్సి వస్తుంది కదా. సో అంతే, క్లయింట్ అడ్వకేట్ ఉండే సంబంధం మినహా ఇంకేముండదు. 100% ఒక అడ్వకేట్గా దీనికి ఆన్సర్ చెప్పండి సార్. ఇప్పుడు ఒక పార్టీ నచ్చి దాని విధి విధానాలు నచ్చి నేను ఒక ఓటు వేసినప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపు వల్ల నేను వేసిన ఓటుకి విలువ ఉందంటారా లేదా? మీరు గౌరవంగా ప్రజాస్వామ్యం మీద విలువతోటి మీరు ఓటేసారు, కానీ ఆ పార్టీ మారినటువంటి వ్యక్తి మీరు వేసినటువంటి ఓటుకి మీకు ఎట్లాంటి విలువని ఇవ్వకుండా ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారింది. భారత రాజ్యాంగం పార్టీ మారొద్దని చెప్పలేదు, కానీ నా విజ్ఞప్తి ఏంటంటే మనం నైతిక విలువల గురించి సమాజం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీ ద్వారా మనం బీఫామ్ పొంది ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికలలో గెలుపొందిన తర్వాత నీకు ఆ రాజకీయ పార్టీ విధానాలు సిద్ధాంతాలు వాళ్ళ పనితీరు నచ్చకపోతే దయించి ఆ పార్టీకి రాజీనామా చేయండి. ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి రాజీనామా చేయండి. గో అండ్ కంటెస్ట్ ఇన్ నీకు నచ్చిన పార్టీలో నిలబడి పోటీ చేయండి. ఎందుకు భయపడుతున్నారు? 5 ఏళ్లకోసారి జరిగే ఈ పరీక్షలో ఇంత స్వార్థం ఎందుకు? గెలిచిన వాళ్ళకి ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం మనం, ప్రజలకు ఇష్టం లేకపోతే మనం ఈ కుర్చీలు ఉండం కదా, 5 ఏళ్ల తర్వాత దించేస్తారు కదా. దానికి ఇంత ఆగమాగంగా కూడా ఎందుకు అంటున్నా? ఇంత విలువలు లేకుండా, ఇంత నీచంగా. నేనైతే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినని చెప్పాను కానీ, బట్ కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా దిస్ మై ఒపీనియన్, ఫర్మ్ ఒపీనియన్. పార్టీ మారాలంటే మారుండ్రి, ఆ పార్టీ ద్వారా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేసి మారుండ్రి. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, స్వాగతిస్తారు, నెత్తిన పెట్టుకొని ఊరేగించుకుంటారు, మళ్ళీ మిమ్మల్ని అవకాశం ఇస్తే గెలిపిస్తారు. కానీ తప్పుడు పనులు చేసి ప్రజల దృష్టి లోపల ఏదో చేస్తామనుకుంటేనైతే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అసలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్? వ్యక్తిగత అవసరాలు, వ్యాపార అవసరాలు, డబ్బులు, అధికార పార్టీ పెట్టేటువంటి హింస భరించలేక మారుతుంది. ఒక కానిస్టేబుల్ వినడం మా ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్తే, అదే అధికార పార్టీ సర్పంచ్ చెప్తే కానిస్టేబుల్ చెప్తాడు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. అదే సార్, అడ్వకేట్గా మీరు దీనికి సంబంధించి చట్టంలో ఒక నిర్దిష్టమైన చట్ట రూపకల్పన జరిగితే మార్పు రాదంటారా? సో రావాలనే కోరుకుంటుంది తల్లి. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ఇట్లాంటివి జరగడం అయితే నాలాంటి వాడికైతే ఇష్టం లేదు. ఐ డోంట్ సపోర్ట్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. 100% పార్టీ ఫిరాయింపు అనేటువంటి దాన్ని నేను 100% వ్యతిరేకిస్తాను. పార్టీ మారు, రిజైన్ చేసి మారు అంటుంది. బెటర్ క్విట్ ద పాలిటిక్స్. నీకు నచ్చలేదు వదిలేసేయి, రాజకీయం పార్టీ నచ్చలేదు వదిలేసేయి, కానీ ఆ పార్టీతో ఇచ్చిన పదవి కావాలని కోరుకోవడం తప్పు ఉంటుంది. నేను ప్రజలు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీదనో, బీఆర్ఎస్ బీఫామ్ మీదనో, బీజేపీ బీఫామ్ మీదనో గెలిపించిర్రు. గెలిచిన ఏడాదికి నీకు పార్టీ నచ్చలేదు, వదిలేసేయి, పార్టీని వదిలేసేయి, పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలేసేయి, నీకు నచ్చిన పార్టీలకు వెళ్ళిపో. యూఆర్ ఏ ఫ్రీ బర్డ్ కదా. భారత ప్రజాస్వామ్యం నేను ఎక్కడ కూడా పార్టీ మారదని చెప్పలేదు కదా. కానీ నేనేమంటున్నా, మనకు కొన్ని విలువలు అంటూ ఉండాలంటే, భవిష్యత్ తరాలకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉండాలంటే, ఓటేసే ఓటరు అందరూ దొంగలనే మాటలు మాట్లాడొద్దు అంటే దయించి కొంచెం నిజాయితీ ఉందాము అంటున్నా. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? మిమ్మల్ని వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ పీపుల్గా చూస్తారని అంటారు. మీరు గెలిచాక మీ ఊరి అభివృద్ధి ఏం జరిగింది? సో టెక్నికల్గా నేను వెళ్ళి నా ఊరికి ఇదంటూ అయితే ఏం చేయలేదు తల్లి.
Okay. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఓకే. బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే కూడా నేను పోయి నా ఊరికి ఇదని నేను స్వార్థపరంగా చేసుకోలేదు. కేసీఆర్ గారు లాగా, హరీష్ రావు లాగా నాకు పైసలు రాలేదు రాష్ట్ర ఖజానా నుంచి, పోయి సిద్దిపేటలో గజ్వేల్లో ఇష్టం ఉన్నట్టు భవంతులు కట్టి డెవలప్మెంట్ చేసినామని నేను నటించలేదు. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. సో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ విత్ మై స్మాల్ ఎఫర్ట్స్ ఆఫ్ 3 years ఆఫ్ టెన్యూర్, మా ఊరు గౌరవం పెంచిన, నా సొంత నిధులతోటి మా ఊరు స్కూల్కి ఒక కాంపౌండ్ వాళ్ళు, దానికి ఒక రంగు, పిల్లలకి చదువుకోవడానికి పుస్తకాలు, ఓ 2 కంప్యూటర్లు, ఇన్ని చాక్ పీసులు, కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నం చేశాను. మీరు ఒక సైన్స్ టీచరు, మీకు ఫిజిక్స్ చెప్పిన టీచర్ని మీరు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు పేరుతో సహా. మీరు 4 రోల్స్ ప్లే చేశారు, 4 కూడా వేటికవి చాలా డిఫరెంట్. మీకు సంబంధించి ఒక మాట చెప్పాలంటే, క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ 360 degreesలో ప్రతి షాట్ ఆడగలడు అని ఒక పేరు ఎట్లయితే ఉందో, ఏ టాపిక్ తీసుకొచ్చినా అంతే అలవోకగా 360 యాంగిల్స్లో మీరు అనర్గళంగా మాట్లాడగలరు. ధన్యవాదాలు. ఇది మీ పేరెంటింగ్ నుంచా, మీరు మేనమామ వాళ్ళ దగ్గర ఎక్కువ పెరిగారు కాబట్టి అక్కడి నుంచా, మీరు డ్రీమ్గా లేకపోతే వీళ్ళని మైమరిపించేలాగా నేను మాట్లాడాలి అనుకున్న ఆ ఇద్దరు నేతల వల్ల, లేకపోతే మీరు కూడా వేల సంఖ్యలో బుక్స్ చదివారా? నేను వేల సంఖ్యలో చదివినా అని చెప్పలేను, నేను కొన్ని పుస్తకాలు అయితే అప్పుడప్పుడు చదువుతుంటాను. నేను కౌంట్ చేసుకోలేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో పుస్తకాలు చదువుతున్న బుక్ ఏంటి సార్? సో ఇక్కడనే ఉంది, మీరు తీసుకొచ్చిన కృష్ణుడి బొమ్మ దగ్గరనే ఉంటుంది, ద 100 healings ఆఫ్ ఎ గార్లిక్. ఎల్లిపాయ తినడం వల్ల మనిషికి కలిగేటువంటి 100 లాభాలు ఏంటిది అనేది మన చరిత్రను మనం మర్చిపోయినాం. అన్న కూడా పుస్తకం ఉంది, కొత్త రీసెంట్గా నేను 1 week బ్యాక్ తెప్పించుకున్నటువంటి పుస్తకం, ద 100 healings అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ద 100 healings ఆఫ్ గార్లిక్ అని ఈ పుస్తకం చదువుతా ఉన్నా ప్రస్తుతం నేను. ఇదేమో ద హీలింగ్ పవర్ ఆఫ్ గార్లిక్, సారీ వెల్లుల్లి చేసేటువంటిది ఏంది మనిషికి అనేది చదువుతా ఉన్నా. ఎన్ని పేజీలు చదివినా కూడా అక్కడికి ఒక పేపర్ కూడా మలిచి పెట్టింది. దిస్ ఈజ్ అ బుక్. ఇది మన వంటింట్లోకి వెళ్ళి వచ్చింది, కరోనా టైంలో మనందరినీ కాపాడింది. ఇంకా దీనివల్ల ఇంకేముంది అని చదువుకోవడానికి. దీని గురించి మనోళ్ళు రాయరు తల్లి, మనోళ్ళు చెప్పారు. అల్లము, వెల్లిపాయ, పసుపు ఇవి మనం మాట్లాడని తల్లి. నో విల్ ఆల్వేస్ స్పీక్ అబౌట్ బర్గర్, పిజ్జా అండ్ సంథింగ్ ఎల్స్. ఇవి మనకు మంచిగా అనిపిస్తాయి. కానీ ఆ బర్గర్ వాడు, పిజ్జా వాడు, ఆఖరికి ఆ బ్రెడ్ అమ్ముకునేటోడు కూడా ఏం పెడుతున్నాడు అంటే, ఆ బ్రెడ్ మీద గార్లిక్ బ్రెడ్ అని పెడతాడు. ఇవే పెడతాడు తల్లి. కానీ ఆ గార్లిక్ ఏడుంది, ఆ వంటింట్లో మీ అమ్మేసే గార్లిక్ ఏమి ఉపయోగపడుతుంది అంటే వాడు చదివాడు. నేను కూడా ఇది ఎవరో పాల్ బర్గ్నర్ అని ఒక ఫారిన్ రైటర్ రాసినాడు, భారతదేశ వంటింటికి ఉన్న ప్రాముఖ్యత, దాంట్లో వెల్లుల్లికి ఉన్న ప్రాముఖ్యత రాసినాడు. ఎకడమిక్ ఇంట్రెస్ట్ లో చదువుతా ఉంది. ఎంత కొత్తగా ఉంది తెలుసా సార్ మీరు ఆ బుక్, ఆ గార్లిక్ గురించి చెప్తుంటే. ఇది వాస్తవం తల్లి, ఇది ప్రపంచంలో చాలా మందికి తెలియదు. ఇది ద హీలింగ్ పవర్ ఆఫ్ గార్లిక్. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి అవస్థలకి గార్లిక్ ఎట్లా సొల్యూషన్ ఇస్తుందని చూడడానికి నేను ఇది చదువుకొని కొంతవరకు ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఎంపీ గెలిచిన తర్వాత చాలా సఫర్ అయినాను వైరల్ ఫీవర్ తోటి. వాట్ ఈస్ ద బేసిక్ కాజ్? లంగ్స్ ఎందుకు దెబ్బతింటా ఉంటున్నాయి, వైరల్ ఫీవర్ ఎందుకు వచ్చిందంటే, పోస్ట్ పాండమిక్ కరోనా సిచ్యువేషన్ తర్వాత మనం అప్పుడు తీసుకున్న మెడిసిన్స్, వ్యాక్సిన్స్ వల్ల మన శరీరం రకరకాలైనటువంటి అవస్థలను ఎదుర్కొంటా ఉంది. సో దీనికి ఇంగ్లీష్ మందులు తెచ్చుకొని ఇనంగల్ గ్లూకోజులు, ఆనంగల్ గ్లూకోజులు పెట్టుకొని పొద్దంతా కష్టపడే బదులు అసలు ఏంది, అమ్మ వంట చేస్తుంటే అమ్మ వంటకున్నటువంటి గొప్పతనం ఏంది, ఆ వంటిల్లుకున్న గొప్పతనం ఏందని సెర్చ్ చేస్తున్నప్పుడు ద హీలింగ్ పవర్ ఆఫ్ గార్లిక్ అని ఒక పుస్తకం కనబడింది. సరే, మన గురించి విదేశాలలో మాట్లాడుతున్నారు, మన వెల్లుల్లి గురించి అంత చర్చ జరుగుతుంది, దీన్ని మనం ఎందుకు పనికిరాంది అని అనుకుంటాం, అసలు దీని కథ ఏంది చూద్దామని చదువుతున్నాను. సూపర్ సార్, సూపర్. మీరు చదివిన అతి కొద్ది బుక్స్ లో మీ ఫేవరెట్? సో ఇది బాగుంది, అది బాగాలేదని చెప్పలేను తల్లి. నేను ప్రతి పుస్తకంలోంచి, ప్రతి సెంటెన్స్లోంచి, ఆఖరికి ప్రతిరోజు నేను ఇంత విమర్శించే న్యూస్ పేపర్లలోంచి కూడా ప్రతిరోజు 4 వాక్యాలు నాకు ఉపయోగపడతాయని ఫీల్ అవుతాను. నాకు నచ్చినాయి అనుకున్నాయి, నాకు గుర్తుండే అని అనుకున్నాయి, కంపల్సరీ నేను ఒక నోట్బుక్లో రాసి నోట్ చేసి పెట్టుకుంటాను. ఐఎమ్ మోర్ అకాడమిక్. నేను బాగా టీచర్ని కాబట్టి బాగా చదవాలని అనుకుంటాను, పిల్లలకి బాగా అప్డేట్ అయ్యి చెప్పాలనుకుంటాను. అడ్వకేట్ కాబట్టి ప్రతిరోజు కేసు చదవాలి, కొత్త కొత్త కేసులు వస్తూ ఉంటాయి కాబట్టి చదవాలి, కాబట్టి చదువుతూ ఉంటాం. సో మీరు నిత్య విద్యార్థి అయితేనే మీరున్న వృత్తి లోపల రాణిస్తారు కాబట్టి చదవాలనుకుంటాను. నేను చదివిన అనేక పుస్తకాలలో నాకు నచ్చిన అంశాలను నేను గుర్తుపెట్టుకుంటాను తల్లి. నేను అంత పెద్ద మేధావిని కాదు, చంద్రశేఖరరావు గారిలో నేను 80,000 పుస్తకాలు చదివినాను అబద్ధం చెప్పలేను. నాకు దోచిన కాడికి, నాకు నచ్చిన కాడికి కొంత అయితే చదువుతాను. చదివిన దాంట్లో నాకు ఏదైనా తెలిస్తే, నచ్చితే నలుగురికి చెప్తాను, ఇది పాటించండి అని చెప్తాను నేను. మీరు ఒక టీచర్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక అడ్వకేట్గా, ఇప్పుడు ఎంపీగా రాజకీయాల్లో సార్ 4 రోల్స్ కూడా ఇష్టంగా, అంతే బాధ్యతగా నిర్వర్తించిండ్రు. ఏది ఫేవరెట్ అంటే అన్నీ బాగానే చేశానని చెప్తారు మీరు, కానీ ఏదో ఒక దగ్గర సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏ రోల్లో సార్? సో ఇప్పుడున్న రోల్ని నేను తక్కువ చేసి చూపెట్టదలుచుకోలేదు, కానీ ఇది ఆశించినంత సరైన ఫలితాలని పేద ప్రజలకు ఇస్తలేదనేటువంటి బాధ ఒకటి అవుతుంది. ఇంకా ఏదో చేయాలి ఈ సమాజానికి, పేదోడికి ఏదో చేయాలి. భారతీయ జనసంఘ్ పుట్టినప్పుడు చెప్పిన అంత్యోదయ అనేటువంటి అక్షరాలు 4 అక్షరాలు రోజు వినబడుతూనే ఉంటాయి నాకు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం రాత్రి దావత్ తిని, మనం బారేసినటువంటి ఇస్తారేకుల్ని, పొద్దుగల తింటున్న పిల్లల్ని చూసిన ఫోటోల్ని పేపర్లో చూసినప్పుడు ఇదేనా ఈ దేశ ప్రగతి అని బాధ అనిపిస్తుంది. దిస్ ఈజ్ అంత్యోదయ.
గరీబుని కోసం ఆలోచించాలి, ఇంకా చేయాలి. చేయడానికి అవకాశం ఉన్న వృత్తి రాజకీయం. కానీ కొంతమంది దీన్ని లిక్కర్ కోసమో, ప్లాట్ల కోసమో, రియల్ ఎస్టేట్ కోసమో, ఇంకా దానికోసమో వాడుకుంటున్నారు. దయచేసి అట్లాంటి వాళ్ళు రాజకీయాలకు రాకుండ్రి, రాజకీయాన్ని కలుషితం చేయకుర్రి, పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసేందుకు ఒక అవకాశంగా దీన్ని భావించాను. మీరు మీ 4 రోల్స్లో ఫేవరెట్ ఏదో చెప్పలేరు ప్రస్తుతం? చెప్పలేదంటే తల్లి 3 days బ్యాక్ నన్ను నవోదయ విద్యాలయం నుంచి పిలిచినారు. ఎంపీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి పిలిచినారు. మీరు నమ్ముతారా, నేను హాఫ్ డే అక్కడ ఉందామని పోయినాను. హాఫ్ డే కదా, ఫుల్ డే అక్కడే ఉండి పిల్లలతోటి భోజనం చేసి వచ్చినాను. సో ఐ ఇన్వాల్వ్ మై సెల్ఫ్. నేను ఏదైనా పని చేస్తే దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను. నేను ఇప్పుడు గార్లిక్ గురించి చదివితే దీని మొత్తం చరిత్ర అంతా చదువుకొని పెట్టుకుంటాను. నేను అట్లా ఏ నుంచి జడిదాకా మొత్తం తెలుసుకోవాలనుకుంటా. ఇప్పుడు నవోదయ విద్యాలయకు పోతే పిల్లలతోటి ఆ డే అంతా ఉంటే చెత్త పాలిటిక్స్ అంతా మర్చిపోవచ్చు వచ్చింది. ఈ తనుకోడాలు, తిట్టుకోడాలు, మీడియా ఫోన్ చేసి అన్న ఏం మాట్లాడుతాం దీని గురించి అంటే అలా తనుకోవడానికి, తిట్టుకోవడానికి ఒక నమస్కారం అని చెప్పిన నేను. అందుకనే 2 రోజుల నుంచి మాట్లాడలేదు కూడా నేను. మీరు ఫస్ట్ ఆ డిస్కషన్ స్టార్ట్ చేస్తే కూడా నాకు ఇరిటేషన్ ఎక్కువ వచ్చింది, చాలా ఇరిటేషన్ వచ్చింది. ఎందుకంటే ఇద్దరికి తెలంగాణతో సంబంధం లేదు. ఇద్దరు ఎన్నడూ జై తెలంగాణ అన్నోళ్ళు కాదు. ఇద్దరు ఇలా తెలంగాణకు వారసుల మంది అనుకుంటారు. నాలంటి వాళ్ళు ఏం చేయాలి తల్లి, తలపెట్టుకుని నేర్చుడు తప్ప ఏం లేదు అంతకంటే. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా బుక్స్కి ఈ మాత్రం ప్లేస్ ఇస్తున్నారు, మీరు చదువుతున్నారు అంటే మంచి. చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు చదవటం మీకు ఇష్టం. స్పోర్ట్స్ ఆడేవాళ్ళ స్కూల్లో? తప్పకుండా కబడ్డీ, ఖోఖో బాగా ఆడేవాళ్ళం. పల్లెటూళ్ళలో అప్పుడు అంతకంటే ఎక్కువ ఏముంటాయి. ఇప్పుడంటే 3 కట్టెలు కట్టే పట్టుకొని క్రికెట్ అని అందరు క్రికెట్ అని పోతారు. కానీ అప్పుడు పల్లెటూళ్ళలో జనరల్గా ఆడేది కబడ్డీ, ఖోఖో. ఈ 2 ప్రతి పల్లెటూరులో ప్రతి స్కూల్ గ్రౌండ్లో సాయంత్రం మాకు ఒక పీఈటీ క్లాస్ పెట్టి, ఒక పీఈటీ టీచర్ పెట్టి పరిగెత్తించేటోళ్ళు. శారీరక శ్రమ ఉండేది, చెమట వచ్చేది, మనిషి గట్టిగా సాలిడ్గా అయ్యేవాడు. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు అరిస్టాటిల్. దాని అర్థం ఏంటంటే మనం ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా సౌండ్ ఉండాలని అర్థం. ఇవాళ రేపు సౌండ్కి అర్థం మారిపోయింది. సౌండ్ అంటే సోఫా సైజ్ అనుకుంటారు. ఏం చేస్తుంది దానికి, మనం ఏం చేయలేము. మీ లైఫ్ గ్రాఫ్లో క్రెడిట్ ఎప్పుడైనా మీరు మీ వైఫ్కి ఇస్తారు. మేనమరదలు దట్టు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఇష్టపడి చేసుకున్నారు. మీ కెరియర్ గ్రాఫ్లో, మీ రాజకీయ పరంగా కెరియర్ గ్రాఫ్లో క్రెడిట్ ఇవ్వాలనుకుంటే మీ వైఫ్ కాకుండా ఎవరికి ఇస్తారు? సో మా అమ్మ నన్ను ఇవ్వాలి, నాకు చదువు చెప్పిన సార్లకి ఇవ్వాలి. నన్ను భరించడం చాలా కష్టం యశోద గారు. నన్ను ఎవరు కూడా 3-4 రోజుల కంటే ఎక్కువ భరించలేరు. నేను చేయాలనుకున్న పని నేను చేసుకుంటూ పోతుంటాను. నాకు నచ్చిందే చేసుకుంటూ పోతుంటాను. నేను నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టడు, ఇది ఇట్లా అది అట్లా అనడం అంటే నచ్చదు నాకు. ఐ విల్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్. మీకు నచ్చితే నాతో మాట్లాడండి, నచ్చలేదు మీ దారి మీరు చూసుకోండి అని చెప్తాను. నేను అంతే. నేను అంతకుమించి నేను ఏం చేయను. నాకేం కల్మషం ఉండదు, అహంకారం అంతకంటే ఉండదు. బట్ నా జీన్సే ఇట్లున్నాయి అంటున్నా, నా మాట తీరే ఇట్లుంటుంది. నేనేం చేస్తా, ఎక్కడైనా తప్పు జరిగితే నాకు ఆవేశం వస్తుంది, తప్పు మాట్లాడిన వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. దాన్ని నేను కంట్రోల్ చేసుకోలేదు. నేను దాన్ని అట్లని నాకేదో బీపీ ఉంది, నేను ఎవరైనా కొడతా అంతా అట్లాంటిది ఏం లేదు నాకు. నాకు నచ్చని పని ఉంది అనుకోతాలి, నాకు నచ్చలేదు అని చెప్తాను నిర్మోహమాటంగా. మాటలతోనే కొట్టగలరు, తన్నగలరు సార్ మీరు. అంటే నేను అదే చెప్తాను. నాకు ఆవేశం ఎందుకు వస్తుందంటే తప్పుడు పనుల గురించి, తప్పుడు వ్యక్తుల గురించి ఆవేశం వస్తుంది. నేను తెలంగాణని, తెలంగాణ గడ్డ మీద పుట్టినా, రేపు తెలంగాణ గడ్డ మీద దత్తా. మరి మానకోట రైల్వే స్టేషన్లో మా మీద రాళ్ళేసిన రోజు ఇవన్నీ ఎందుకు అదిలేవు? ఈ మాటలు మాట్లాడుతున్న పెద్ద మనుషులకి ఎట్లా మాట్లాడతారు ఇట్లా అని చెప్పి బాధ అనిపిస్తుంది. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. మనకి ఏది ఎక్కువ బలం అవుతుందో అదే బలహీనత అవుతుంది అని కూడా అంటారు మీరు రెగ్యులర్ గా. సో మీ బలం మీ మాట. మీరు నన్ను నాకంటే ఎక్కువ ఫాలో అవుతున్నట్టు కనబడుతుంది. రావాలనుకున్నప్పుడు, మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సార్ మీ బలం, మీ వాక్చాతుర్యం అది ఎప్పుడైనా మీ బలహీనత అయ్యిందా? కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. ఇప్పుడు బాగా తెలివికల్లోడు ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకొక స్థాయికి ఎదిగితే మనల్ని పట్టించుకుంటాడో పట్టించుకోడో, మనం అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతామేమో అని అనేక రకాలైనటువంటి డీల్స్. దట్ ఈస్ ద వే హౌ టీఆర్ఎస్ సెంట్ మీ అవుట్. ఆ కుటుంబానికి మనం ఏమైనా పోటీ అవుతామేమో అనుకుని మనల్ని ఎగ్జిట్ ఇచ్చినారు వాళ్ళు. అంటే అంతకుమించి ఏముంటుంది. కీలకమైన ఒక 4 రోల్స్ ప్లే చేసిన మీరు ఎక్కడైనా లైఫ్లో ఏదైనా ఒక స్టేజ్లో ఎక్కువ గందరగోళం, ఎక్కువ గుబులు, ఒక దడ, ఒక టెన్షన్, ఆ స్టేజ్ని దాటినరా? ఏ స్టేజ్ అది? సో జనరల్గా నేను టెన్షన్ అంటూ ఏం పడను తల్లి. సో యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గరువు. అది నీకు ఏం రాసి ఉంటే అదే జరుగుతుంది. ఐ కాంట్ చేంజ్ సంథింగ్ ఎల్స్. పాపం వయనాడులో అమాయకంగా నిద్రపోతున్నటువంటి ప్రజలు తెల్లారేసరికి ల్యాండ్ స్లైడ్ వస్తుంది, మేము కొట్టుకుపోతామని అనుకోలేదు. నో వన్ ఎక్స్పెక్టెడ్ ఇట్. సో అదంతే ఒక ప్రమాదం. మీకు అంతే రాసింది తల్లి, అంతే అయిపోయింది అంతే. ఇంకా దాని గురించి నేను రేపు నాకేదో అవుతుంది ఎట్లా 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 అని అనుకుంటే నువ్వేం చేయలేవు తల్లి. నీకు ఇచ్చిన పాత్ర నువ్వు నిర్వర్తించుకుంటూ పో. సో వెరెవర్ యూ విల్ ఫైండ్ సమ్ డిఫికల్టీ, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకుంటావని అనుకో. సో బట్ వన్ డే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ వెన్ ఐ లాస్ట్ మై ఎలక్షన్స్ ఇన్ 2018 December 11th. December 11th was the election result day. My daughter's marriage, I have only one daughter. Our marriage was fixed on December 12th. సో అప్పుడు జనరల్గా ఎలక్షన్స్ ఏప్రిల్లో వస్తాయనే ఉద్దేశం కొద్దీ నేను డిసెంబర్లో పెళ్లి చేసి తర్వాత ఎలక్షన్లకు పోవాలన్న మూడ్లో 6 నెలల ముందు నుంచే మనం ప్రిపేర్ అవుతుంటాం కాబట్టి అప్పుడు December 12th అని పెట్టుకున్నాను నా కూతురు పెళ్లి. 11th was my result, ఎలక్షన్ రిజల్ట్, 2018 ఎలక్షన్ రిజల్ట్. సో ఆ బాధలోంచి నేను బయటికి ఎట్లా రావాలి, కూతురు పెళ్ళి ఎట్లా చేయాలనేటువంటి కొంచెం ఆ రోజు బాగా డిస్టర్బ్ అయినటువంటి మాట వాస్తవం.
బట్ విత్ ఇన్ అవర్స్ మళ్ళీ కోలుకొని ఉన్నది ఒకటే కూతురు కాబట్టి దానికంటే ఎక్కువ ఏం లేదని చెప్పి మళ్ళీ కళ్ళలో నీళ్ళు వచ్చినా కానీ నా పని నేను చేసుకుంటూ పోయినాను తండ్రిగా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ రోజు కూడా రిజల్ట్ డే రోజు అంతే నిమ్మలంగా వెళ్ళి అదే టైంకి టపీమని పడుకోగలరా మీరు టెన్షన్గా? దుబ్బాక బై ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ రిజల్ట్ ఏదో అవుతుంది అని చెప్పి నేను ఉదయం 5 గంటలకు లేచి ప్రశాంతంగా స్నానం చేసి తెల్లబట్టలు వేసుకొని చక్కగా కౌంటింగ్ స్టేషన్కి పోయినా. పోయే కంటే ముందు చెప్పినా, పోయినాక బయటకు వచ్చేటప్పుడు కూడా గెలిచి వస్తా అని చెప్పినా గెలిచి వచ్చిన నేను. సో ఐల్ బి ఆల్వేస్ దట్ మచ్ కాన్ఫిడెంట్. మొన్న మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజు కూడా క్యాండిడేట్లు ఎవరు కౌంటింగ్ సెంటర్లకు రావడానికి ఇష్టపడరు, భయపడతారు, దూరం వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఐ వాజ్ ఇన్ ద కౌంటింగ్ స్టేషన్. నేను చాలా స్పష్టంగా చెప్పేవాడిని, నేను గెలుస్తా అని. గెలిచినా ఓడినా అదే శక్తితో నిలబడాలని, ఆ శక్తి నాకు ఇవ్వమని నేను భగవంతుని ఎప్పుడు కోరుకుంటాను. హోప్ దట్ ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్. సరే, ఇందాక తెల్లబట్టలు వేసుకొని మంచిగా ఎలక్షన్ రోజు ఓటింగ్ రోజు వెళ్ళిండ్రు అని చెప్పిండ్రు. మీ డ్రెస్సింగ్ కౌంటింగ్ రోజు మీ డ్రెస్సింగ్ కేర్ ఎవరు తీసుకుంటారు? నేనే తీసుకుంటాను. మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు మీ డ్రెస్సింగ్కి, మీకు తెలుసా? అట్లే లేదు. నిజం సార్? నాకు తెలియదు. మీకు కార్లు ఇష్టమా బైక్స్ ఇష్టమా? కార్లు ఇష్టం. ఓకే. బైక్లు నడిపే ఏజ్ దాటిపోయింది కదా, ఆ ఏజ్ లో కొనుక్కోలేకపోయినాం, ఈ ఏజ్ లో కొనుక్కో. ఒకప్పుడు బుల్లెట్ నడిపిండ్రు కదా సార్ మీరు? ఇంకా ఉందా? లేదు. ఓకే. మీరు ఇంత కమాండింగ్ గా మాట్లాడతారు, ఎవరు ఉన్నా ఎంత పెద్ద టాపిక్ అయినా ఇంట్లో మిమ్మల్ని కామెంట్ చేసేది ఎవరు? ఎక్కడైనా ఇంతే ఉంటుంది. సర్వకాల సర్వావస్థలందు కర్త కర్మ మాత్రం ఛాన్స్ లేదా సార్? ఉంటుంది. ఎందుకు? అన్నిట్లో ఉంటుంది ఛాన్స్, ఉంటుంది మాట్లాడే అవకాశం ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ అల్టిమేట్లీ డిసిషన్ అయితే నేనే కదా. కర్త కర్మ క్రియ అన్నీ నేనే. ప్రతి పనికి నేనే బాధ్యత వహిస్తాను. మంచి జరిగినా నాదే బాధ్యత, చెడు జరిగినా కూడా నాదే బాధ్యత. ఓడిపోతే కూడా నా తప్పే అనుకుంటే తప్ప నేను ఇంకెవరు నేను బ్లేమ్ గేమ్ ఆడాను నేను ఎప్పుడు. సార్, బ్లిడ్జ్ పేపర్లో రాహుల్ గాంధీ గురించి వచ్చిన కథనంపై మీ కామెంట్స్? ఇటీవల కొంతమంది మిత్రులకి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే, విదేశాలలో వచ్చిన ఒక పత్రికలో ఇది వచ్చింది, విదేశాల్లో వచ్చిన పత్రికలో భారతదేశ గౌరవం ఇట్లా తగ్గిపోయిందని చాలామంది మాట్లాడుతుంటారు. సో ఇన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి జర్నలిస్ట్ మిత్రుల్ని, విశ్లేషకుల్ని, మేధావులందరినీ కూడా చివరికి ఎల్ఓపి కదా, రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి గారు కాకపోతే, లీడర్ ఆఫ్ అపోజిషన్ కాకపోతే నేను మాట్లాడకపోతుంది. నేను కూడా సభలో సభ్యుని కదా. మా సభలో సభ్యుడైనటువంటి ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి ఒక పత్రిక చండాలమైనటువంటి వార్త రాసింది. సో అది నిజమా అబద్ధమా నాకు తెలియదు. సో జనరల్గా మీరు అడిగారు కదా మీ ఇంట్లో ఎవరు బాధ్యత తీసుకుంటారు అని చెప్పి, అట్లే ఆ ఇంట్లో తల్లి బాధ్యత తీసుకుంటుందేమని ఆ తల్లిని కలిసి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చి ఆ బ్లిడ్జ్ పేపర్ ఇచ్చొద్దామని పోయినా. తల్లి కలవలేదు, అక్కడ రిసెప్షన్లో ఏమన్నారు, ఇచ్చి వచ్చినారు. సో కొడుకు ఏం చేస్తున్నాడు అనేది ఆ పత్రిక రాసింది. అందులో ఉన్నది నిజమా అబద్ధమా చూసి ఆ పత్రిక తప్పైతే పత్రికకు నోటీస్ ఇవ్వాలి, అందులో ఉన్నది నిజమైతే కోడలేడుంది, మన్మలు మన్మరాలు లేడున్నారు చూసి తెచ్చుకోవాలి. అదే ఆ తల్లి బాధ్యత. గుర్తు చేద్దామని పోయినా, వాళ్ళకి గుర్తు వచ్చిందని నేను అనుకుంటున్నాను. బట్ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడద్దు కాబట్టి మౌనంగా ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను. ప్రపంచం అంతా బ్లిడ్జ్ పేపర్ చదివింది, ఒక రఘునందన చదివిండా, ఆ తల్లి చదవకుండా ఉందని నేను అనుకుంటాను. చదివే ఉంటుంది కానీ మాట్లాడొద్దని ఆగినట్టున్నారు. భవిష్యత్తులో మీ రాజకీయాల్లోకి మీ వారసత్వం వచ్చే అవకాశం ఉందా? నాకున్నది ఒకతే కూతురు, తను డాక్టర్ అమ్మ. ఇంకా వారసత్వం ఏముంది, వారసత్వం గురించి ఆలోచన ఏముంది. ఇఫ్ మై డాటర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, తన రాజకీయ ప్లాట్ఫామ్ ఏమైనా ఉంటే తను చూసుకుంటుంది. ఇప్పటికైతే తన ప్రాక్టీస్లో ఉంటుంది, ఎప్పుడు తన రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాదు. ఓకే. మీరు డాక్టర్ అవ్వలేక మీ పాపని సింధుని కష్టపడి నేను అవ్వలేకపోయినా కాబట్టి నా కూతురుని చేసి మా అమ్మ నాన్న కోరిక నెరవేర్చి. మీ నోటి నుంచి యతి ప్రాస ఎక్కువ సార్లు వింటాం సార్. వెంకయ్య నాయుడు టాపిక్ వచ్చినా, కేసీఆర్ గారి టాపిక్ వచ్చినా ఏ మోమాట పడక అడుగు, దాంట్లో ఏం బాధలేదు. కాబట్టి ఒక చిన్న పోయం ఏమైనా గుర్తుందా మీ స్కూల్ డేస్ లోది కానీ, మీకు నచ్చిన పోయం కానీ, ఒక్క పద్యం, ఒక 2 లైన్లు? సో నేను అట్లా కేసీఆర్ గారి లాగా సందర్భోచితంగా ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పలేను. ఓకే. బట్ వేమన పద్యాలు, సుమతి శతకాలు ఇవి చాలా ఇంపార్టెంట్ జీవితంలో. చాలా మంది 4 లైన్లు దీంతో ఏముంటది అని అనుకుంటా ఉంటారు. చిన్నప్పుడు మనం చదువుతాం కదా, బలవంతమైన సర్పం చలిసీమల చేత చిక్కి చావదే సుమతి అంటాడు. దాంట్లో ఎంత పెద్ద మీనింగ్ ఉంది చెప్పు. నేను బలవంతుని విరవేగేటోళ్ళందరికీ కూడా అదొక మెసేజ్. అది ఆ మెసేజ్నే మన తెలంగాణ సమాజం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా ఇచ్చింది. నేను బలవంతుని, నేను ఎవరినైనా గేట్ బయట నిలబెడతా, నేను కలవాలనుకుంటే కలుస్తా, నాకు నచ్చితే కుర్చేసి కూర్చోబెడతా, నాకు నచ్చకపోతే గేట్ బయట కూర్చోబెడతా అనేటువంటి నీ అహంకారం మంచిది కాదు దొరా అని చెప్పి సారు అని చెప్పి సార్ను ఫామ్ హౌస్కి పంపించేసారు. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి పోయి సార్ని అక్కడ వ్యవసాయం చేసుకో సార్ అని చెప్పి పంపించినారు. అల్టిమేట్గా ఎప్పుడు ప్రజలే తెలివిగల వాళ్ళు అంటారు మీరు. 100% ప్రజలను మీకంటే నాకంటే చంద్రశేఖరరావు గారి కంటే అందరికంటే కూడా తెలివికళ్ళు ప్రజలే. లేకపోతే కామారెడ్డిలో ఒకటి గజ్వేల్ ఎందుకు గెలిపిస్తారు కేసీఆర్? వాళ్ళ మెప్పు పొందే విధంగా భవిష్యత్తు రాజకీయాల కోసం నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ అధికారంలోకి రావటానికి మీ కార్యాచరణ ఉందా? 100% నేనున్న పార్టీ గెలవాలని, నేనున్న పార్టీ అధికారంలోకి రావాలని,
ఆ పార్టీ పుట్టింది అంత్యోదయ మీద కాబట్టి అంత్యోదయ కోసం పనిచేయాలని, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అని ఈ దేశం లోపల చాలా మందికి తెలియని చాలా విషయాలు ఉంటాయి. యశోద గారు పొద్దున్న లేస్తే మమ్మల్ని విమర్శించే వాళ్ళకి ఒకటే విమర్శ, బీజేపీ అంటే హిందుత్వం, బీజేపీ అంటే ముస్లింలను వ్యతిరేకిస్తుంది, బీజేపీ అంటే మత ఘర్షణలు వస్తాయని చెప్పేటువంటి పెద్దలందరికీ ఒక లైన్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఐ వాంట్ టు కన్క్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. యశోద గారు 2014 నరేంద్ర మోడీ గారు మే 26వ తారీఖు ప్రధానమంత్రి అయ్యే రోజుకి ఈ దేశం లోపల మీరు వాడే ఫోన్ ఏందో నాకు తెలియదు కానీ యాపిల్ ఫోన్ అని ఒక ఫోన్ ఉంటుంది. యాపిల్ ఒక్క యాపిల్ ఫోన్ కొనుక్కోవాలనుకున్న భారతీయులు ఎవరైనా బయట దేశాలకి వెళ్ళి అది దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళు. దిస్ ఈజ్ 2014 మే 26 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే రోజుకి. అంతకంటే ముందు ఈ దేశాన్ని పాలించింది గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు. ఆయన కేంబ్రిడ్జ్లో చదువుకున్నాడు. ఆయన దగ్గర ఆర్థిక మంత్రి పనిచేసిన చిదంబరం గారు ఆక్స్ఫర్డ్లో చదువుకున్నారు. జయరాం రమేష్ గారు ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడారు. జైపాల్ రెడ్డి గారు లాంటి పెద్దలు, శ్యామ్ పిట్రోడా లాంటి అంకుళ్ళు, ఈ జార్జి సోరెన్ లాంటి రైటర్లు, ఇట్లా ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆస్థాన విద్వాంసులు. ఇంతమంది ఆస్థాన విద్వాంసులు ఉంటే భారతదేశంలో ఒక యాపిల్ ఫోన్ చేయించడం చేతగాలేదు వాళ్ళకి. కానీ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకుంటాడు, మా ఏఐసిసి ఆఫీసులో ఛాయ్ దుకాణం పెట్టుకుంటాడు అని ఎగతాళిగా మాట్లాడినటువంటి మనీష్ తివారీ గారు ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలారా ఒకసారి ఆలోచించారు. 2014 మే 26 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నుంచి 2024 మే మొన్న అయిపోయేసరికి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాటికి మీకు తెలవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే యాపిల్ ఐఫోన్లలో 20% ఆఫ్ ద యాపిల్ ఐఫోన్లు ఈ రోజు భారతదేశంలో తయారవుతున్నాయి. కన్నుండి చూడలేని విఘ్నులు, మమ్మల్ని విమర్శించే మేధావులు, ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ జరగలేదని రోజు పొద్దున్న లేస్తే టీవీలలో ఛానళ్లలో చర్చ పెట్టేటువంటి అన్నలారా, యాపిల్ ఈజ్ ప్రొడ్యూసింగ్ 20% ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఇండియా 2014 మే నుంచి 2024 మే దాకా. దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ కార్డ్ ఆఫ్ ద నరేంద్ర మోడీ గారు. మీకు ఇంకొక మాట చెప్పాలి యశోద గారు. దానివల్ల 6.3 lakhs మందికి ఉద్యోగాలు ఇచ్చింది యాపిల్ అనే సంస్థ భారతదేశంలో. 6.3 లక్షల మందికి యాపిల్ అనేటువంటి ప్రపంచంలో గుర్తింపున్న ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక ఏదో అంటారు కదా ఒక దిగ్గజం, సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలో 6.3 లక్షల మంది భారతీయులు 2014 నుంచి 2024 మధ్యలో ఉద్యోగాలు పొందిన యశోద గారు. చివరికి ఇంకొక మాట, అవుట్ ఆఫ్ ద 6.3 lakhs ఎంప్లాయీస్ దోస్ హూ హావ్ బీన్ ఎంప్లాయిడ్ బై యాపిల్ ఇన్ ఇండియా మోర్ పర్టికులర్లీ 70% ఆర్ బీయింగ్ ద ఉమెన్ ఓన్లీ. ఇది మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ద వే ఇన్ విచ్ ద నరేంద్ర మోడీ థింక్స్ అబౌట్ దిస్ కంట్రీ. ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ ఆయనే 33% రిజర్వేషన్ తెచ్చి బిల్లు తీసుకొత్తలేరని లొల్లిపెట్టే మూర్ఖులకు అర్థం కావాల్సింది మేము అక్కడ వచ్చినటువంటి యాపిల్ ఉద్యోగాలలో యాపిల్ ఇచ్చింది నీకేం సంబంధం అంటుండొచ్చు. బట్ మేము చేసినటువంటి గొప్పతనం, మేము చెప్పినటువంటి చదువు, మేము తెచ్చినటువంటి కరికులంలో మార్పులు ఇవి. మీరు అది అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ నుంచి రాజకీయం మారి నరేంద్ర మోడీ గారికి వచ్చేసరికి ఈ దేశంలో 55 లక్షల మంది ఏదో ఒక పని చేస్తారు, 55 కోట్ల మంది ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. అందులో 40 కోట్ల మందికి ఏమీ తెలియని వాళ్ళు, అమాయకులు, ఇల్లిటరేట్, స్కిల్ లేని వాళ్ళు. ఎలక్ట్రికల్ పని చేస్తాడు బట్ ఈ డోంట్ నో వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. ప్లంబింగ్ పని చేస్తాడు బట్ ఈ డోంట్ నో హౌ టు డూ ఇట్. ఒక ఆయన దగ్గర పని చేస్తాడు, ఆయన షేయి కింద ఉన్నాడు కాబట్టి ఈయన కూడా 4 పనులు నేర్చుకుంటాడు. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము ఇలా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఈ దేశంలో ఏదైనా చేయగలుగుతాం. ఇంతకుముందు ఒక తుపాకీ కావాలంటే విదేశాలకు వెళ్ళి ఎగుమతి చేసుకునేది భారత ప్రభుత్వం, దిగుమతి చేసుకునేది సార్. ఇప్పుడు ఇండియాలో పిస్టల్స్ తయారవుతున్నాయి. బ్రిటన్ వాళ్ళు వచ్చి వెబ్లే ఇండియాలో తయారు చేస్తుంది. మల్హోత్రా తుపాకీ ఇక్కడ ఇండియాలో తయారవుతుంది. ఇవన్నీ ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా తయారైతా ఉన్నాయి. దిస్ ఈస్ ద ఎఫర్ట్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. ఇవి అస్సలు కనబడే తల్లి మాకు. ఏడాదికి 2 కోట్లు ఇస్తా అన్నావు, ఏడిచ్చినావని ఒరుడు వస్తుంది. అసలు నువ్వు చదివితే కదా, వచ్చిన కంపెనీలు ఎన్నో చెప్తే కదా. అయినా చివరికి ఒక మాట, ఉద్యోగం అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే కాదు. రాష్ట్రం ఏమన్నా గాలి ఉందా? తల్లి? రాష్ట్రం కేంద్రం అన్ని కలిసి ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మరి మీ బాధ్యత ఏం లేదా? అన్ని మోడీ గారేనా? మంచి జరిగితే మేం చేసినామని చెప్తుంది రాష్ట్రం, చెడు జరిగితే నరేంద్ర మోడీ గారు చెడు చేసిరని చెప్తారు. కాంగ్రెస్ హయాంలో 32% ఉన్నటువంటి డివిజన్ ఆఫ్ ఫండ్స్, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ భారత ప్రభుత్వం నుంచి వారు చెప్పినటువంటి పంచవర్ష ప్రణాళికలు కానీ లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి డబ్బులలో వచ్చేటువంటి వాటాలో కానీ 30 నుంచి 32% పెంచింది కాంగ్రెస్ గొప్పగా 10 ఏళ్లలో. ఇంకొక శాతం పెంచమంటే 10 ఏళ్ళు కొట్లాడితే 1% పెంచలే కాంగ్రెస్. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము దాన్ని 40% పెంచి చూపెట్టినాం. ఇవాళ కేరళలో 3 రోజుల కింద మీటింగ్ పెడతారు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు కలిసి, దాన్ని 50% పెంచుర్రు అని అడుగుతారు. అంటే విమర్శించడం కోసం మాత్రమే పనిచేసేటువంటి మిత్రులకి ఐ హావ్ గివెన్ ఓన్లీ 1 ఎగ్జాంపుల్ ఆఫ్ యాపిల్. అట్లా ఈ దేశంలోకి వచ్చినటువంటి కంపెనీలన్నీ ఏ రాష్ట్రంలో ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది,
ఎంప్లాయ్మెంట్ అనేది రాష్ట్రాలకి కేంద్రానికి రెండింటికి సంబంధించిన అంశం అనేది మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడి మోడీ గారిని తిడతామని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. వీఆర్ వర్కింగ్ ఫర్ దిస్ కంట్రీ. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా నాయన బతికినంతకాలం మా నాయననే మా పార్టీకి అధ్యక్షుడు అని చెప్పలేదు. మా అమ్మ ఉన్న రోజులు మా అమ్మనే అధ్యక్షురాలని నడుపుతలేం మేము 3 దశాబ్దాలు. ఎవ్రీ 3 yearsకి ఒకసారి మెంబర్షిప్ చేసి బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా అధ్యక్షుని దాకా అందరినీ మార్చుతుంది భారతీయ జనతా పార్టీ. డెమోక్రటిక్గా పనిచేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీ మాది. కొంతమంది దాన్ని తెలియక కాన్స్టిట్యూషన్ 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 అని మాట్లాడతారు. ఆ కాన్స్టిట్యూషన్లో ఏముందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎన్నడూ కాన్స్టిట్యూషన్ చదివిరని కూడా నేను అనుకోను. ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని మనం మాట్లాడుతూ ఉన్నాం తల్లి. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించిండ్రు, చాలా విషయాలు మాతో చర్చించినందుకు.